మన శంకర వరప్రసాద్ తర్వాత పెద్ద సినిమా అంటూ అందరూ హ్యాపీ అయిన సినిమా ఒకటి చెప్పండి. వాళ్ళకి మళ్ళీ మేనేజర్ ఉంటాడు, హీరో ఒక మేనేజర్, డైరెక్టర్ ఒక మేనేజర్, జరిగే పనులన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి. కంట్రోల్ లేదు సార్. పాత హీరోలు రామారావు ఇట్లాంటి వాళ్ళు 10,000 పెంచాలంటే ఆలోచించేవారు. ఇవాళ ఒక సినిమా హిట్ అయితే 5 కోట్లు, 2 హిట్ అయితే 10 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు. ఫిగర్లు ఎక్కడికి వెళ్తున్నాయి? ఆయన ఎప్పుడో సినిమా తీసాడు, నాకేం తెలుసు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆలోచన తప్పు సార్. ఆయనకున్న విజన్, ఆయనకున్న హార్డ్ వర్క్ 2047 అని ఆయన మొదలుపెట్టాడు. వాళ్ళు మోడీ గారు అంటున్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజల సొత్తు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ నాది అనుకుంటున్నారు. ఒక బస్సు వెనకాల మెట్లెక్కి మైక్ తీసుకుని మాట్లాడే కెపాసిటీ ఎవరికన్నా ఒకరికి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. ప్రసాద్ రేపు ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వస్తావా అన్నాడు. వెళ్ళాను. ముందు ఆఫీస్ రూమ్లో కూర్చున్నాను. టేబుల్ మీద ఒక చెక్ పెట్టారు ఆయన. నేను ఆయనకి అప్పుడు ఒక అమౌంట్ ఎంత అయితే ఇచ్చానో అంత అమౌంట్ చెక్ అది. ఆ సినిమాకి ఎంత అమౌంట్, అంత అమౌంట్ టేబుల్ మీద చెక్ పెట్టాడు ఆయన. ఆ రోజుల్లో రిలీజ్ కష్టం ఉంటే ఏ ప్రొడ్యూసర్కి ఏ హీరో అండగా నిలబడ్డారంటే కృష్ణ గారి గురించి చెప్పుకునే వాళ్ళు, నేను నాగేశ్వర గారి గురించి. వెల్కమ్ టు తెలుసుకో. ఈసారి కొత్తగా మనం పరిచయం చేయబోతున్నాం. అంటే ఇండస్ట్రీకి 56 సంవత్సరాల పైగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఆయన ప్రముఖ నిర్మాత ప్లస్ డిస్ట్రిబ్యూటరు. ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు చూసిన వ్యక్తి. ఆయన దక్షిణాది సినిమాకి, తెలుగు సినిమాకి పెద్ద దిక్కు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా వాళ్ళందరికీ సుపరిచితులు ఆయనే, మన కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఆయన ఇప్పుడు మన ముందున్నారు. నమస్కారం అండి కాట్రగడ్డ ప్రసాద్ గారు. నమస్కారం సురేష్ గారు. ఎప్పటి నుంచో అనుకున్న కోరిక ఈరోజు నెరవేరబోతుంది. మీ 25 సంవత్సరాల సందర్భంగా సంతోషం. 25 సంవత్సరాల ఈవెంట్ త్వరలో వస్తుందిగా. అవునండి, ఆ సందర్భంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఫస్ట్ అందరికీ డౌట్, అసలు మిమ్మల్ని చూడగానే కళ్ళు అలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడు షూ దగ్గర నుంచి సాక్స్, మళ్ళీ లోపల డ్రైర్ అనుకోండి, ప్యాంటు, షర్ట్ అన్నీ వైట్, ఇంక్లూడింగ్ అవుతాడు. ఈ వైట్ అండ్ వైట్ ఎలా వచ్చింది ఫస్ట్ చెప్పండి నాకు. వైట్ అండ్ వైట్ యాక్చువల్గా సార్ 80sలో నేను విజయవాడ లక్ష్మీ చిత్రాల్లో ఉన్నప్పుడు, తర్వాత రామోజీరావుని కలవటానికి సోమాజిగూడ వాళ్ళ ఈనాడు ఆఫీస్కి వెళ్ళాను సార్. అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ వెంకట్ గారు తీసుకెళ్లారు. రామోజీరావుని అదే ఫస్ట్ టైం కలవటం. కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడటం, ఏదో వ్యాపారం, అడ్వర్టైజ్మెంట్ విషయం అన్నీ మాట్లాడి వస్తే ఆయన్ని చూశాను సార్. ఆ రోజున టాప్ టు బాటమ్ షూతో సహా వైట్. అప్పుడు దాకా మల్టీ కలర్లు వేసేవాడిని. మీకు కొన్ని ఫోటోలు పంపిస్తా కావాలండి. అట్లా ఉన్నవాడిని. ఓవర్ నైట్ వైట్ అండ్ వైట్ యూనిఫామ్గా షిఫ్ట్ అయ్యి దాదాపు 40 సంవత్సరాలు అయింది సార్. ఓకే. సో ఆయన ఇన్స్పిరేషను. ఇక వర్క్ డిసిప్లిన్ అంటే రామనాయుడు గారు. మొత్తం డిసిప్లిన్ అంటే నేర్చుకున్నది నేను రామనాయుడు గారి దగ్గర నిర్మాతగా. అంటే ఇండస్ట్రీకి వచ్చి 56 ఏళ్ళు అయిందంటే మీ వయసు 75, 76, 86 అండి. ఇప్పుడు 76. అసలు మీరు 45 లాగా అనిపిస్తుంది మాకు. 76. ఓకే. నా బీకామ్ అవగానే ఆంధ్ర బ్యాంక్లో చేరాను ఫస్ట్. ఓకే. 2 ఏళ్ళు ఆంధ్ర బ్యాంక్లో వర్క్ చేసి రిజైన్ చేసి ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద అట్రాక్షన్తో ఇటు వచ్చేసాను. అప్పట్లో మా మేనమామ గారు హరికృష్ణ గారు లక్ష్మీ ఫిలిమ్స్లో జనరల్ మేనేజర్గా ఉండేవారు. ఆయన దగ్గర నేను కేఎల్ఎన్ ప్రసాద్ గారి, శివరామకృష్ణ గారు, జయదేవ్ గారు మా యజమానులు, వాళ్ళ ద్వారా నేను లక్ష్మీ ఫిలిమ్స్లో చేరాను. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 1971 జూన్ 16th. 150 రూపాయలు జీతం. ఆ రోజుల్లో అదే మంచి జీతం అనుకునేవాళ్ళం. 150 రూపాయలు అంటే వాడు కాఫీ కూడా రాదు. అవును. అలాంటి పరిస్థితి. అలా నా ప్రయాణం మొదలయ్యి డిస్ట్రిబ్యూటర్గా దాదాపు ఒక 15 సంవత్సరాలు లక్ష్మీ ఫిలిమ్స్లో. ఆ తర్వాత హరికృష్ణ గారు
లక్ష్మీ చిత్ర అని కొంతమంది పార్ట్నర్స్తో కలుపుకుని పూర్ణచంద్ర గారు, శోభన్ బాబు గారు, తాతినేని రామారావు గారు, అలా మురళీమోహన్ గారు, కొంతమంది ప్రముఖులతో కలిపి లక్ష్మీ చిత్ర ఆంధ్రాకి, శ్రీ లక్ష్మీ చిత్ర అని నైజాంకి పంపిణీ సంస్థలు ప్రారంభించినప్పుడు దానిలో నేను కూడా ఒక 10 పైసలు వాటాదారుడిగా జాయిన్ అయ్యి అలా లక్ష్మీ చిత్ర, శ్రీ లక్ష్మీ చిత్ర సొంత కంపెనీలు చేరడం. అప్పట్లో ఏంటంటే సార్, అంతకుముందు లక్ష్మీ ఫిలిమ్స్ కానీ, అన్నపూర్ణ ఫిలిమ్స్, నవైగా ఫిలిమ్స్, ఈ పంపిణీ సంస్థలన్నీ ఉన్న రోజుల్లో టోటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒకే డిస్ట్రిబ్యూషన్. లక్ష్మీ ఫిలిమ్స్ చేశారా, అన్నపూర్ణ వాళ్ళు చేశారా, నవైగా వాళ్ళు చేశారా, ఆంధ్ర, సీడెడ్, నైజాం మొత్తం వాళ్ళే. సినిమా మొదలుపెట్టిన రోజున డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు మీట్ అయ్యి బడ్జెట్ మాట్లాడుకుని, పలానా క్యాస్టింగ్, ఇంత బడ్జెట్, మేము ఇంత పెడతాం, మీరు మాకు అండర్ ప్రొడక్షన్లో ఇంత అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇస్తే మేము షెడ్యూల్కి మీకు డెవలప్మెంట్ చూపిస్తాం, ప్రోగ్రెస్ చూపిస్తాం అని ప్రొడ్యూసర్లు ఆ రోజుల్లో రామానాయుడు గారి వరకు అట్లా సాగిందండి. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు టోటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ నవైగాకో, లక్ష్మీ ఫిలిమ్స్కో అలా ఒకే సంస్థకి ఇవ్వటం అనేది జరిగేది. అలా వెళుతున్న సందర్భంలో ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసారు. అది ఎప్పటి నుంచి మొదలైందంటే మెయిన్గా చెప్పాలంటే శంకరాభరణంతో మొదలైంది సార్. ఓకే. శంకరాభరణం అనే సినిమా లింగమూర్తి గారు చూసి బాగుందని చెప్పి ఆయన ఫ్రెండ్స్ సర్కిల్తో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియా కనిపించారు సార్. లింగమూర్తి గారు లక్ష్మీ ఫిలిమ్స్ మేనేజింగ్ పార్ట్నర్. ఆయన చూసి చెప్తే కాదనే వాళ్ళు ఎవరు లేరు, ఇంక్లూడింగ్ కేఎస్ రామారావు గారు, అప్పుడు రేడియో రామారావు గారు అనేవారు. ఆయన అందరూ తలొక ఏరియా కొనుక్కొని దాదాపు అందరూ మంచి డిస్ట్రిబ్యూటర్లుగా వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయింది. రేడియో పబ్లిసిటీ కూడా రామారావురే చేసేవారు. రేడియో పబ్లిసిటీ రేడియో రామారావు ఆయన అలా ఉండేది. అలా జిల్లాల వారి డిస్ట్రిబ్యూషన్లు రావటం, ఆంధ్ర మొత్తం 6 భాగాలుగా రావటం, నైజాము, సీడెడ్ అట్లా రావటం మొదలైన తర్వాత లక్ష్మీ ఫిలిమ్స్ కానీ, లక్ష్మీ చిత్ర కానీ, అన్నపూర్ణ కానీ, నవైగా కానీ ఒక్కొక్క సంస్థ స్లోగా కనుమరుగైపోతున్నాయి. విజయ సంస్థ కానీ. కారణం మొత్తం ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలా. ఏరియా వైజు అందరూ కొనేస్తున్నారు, అమ్మేస్తున్నారు, టేబుల్ ప్రాఫిట్ ఏదో వస్తుందనే ఆశలతో ట్రెండ్ మారిపోయింది. అది ఎవరు బ్లేమ్ చేసేది కాదు. ఎప్పుడైతే ఆ ట్రెండ్ మారిందో లక్ష్మీ చిత్ర కూడా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చేసింది. ఆ స్టేజ్లోనే నేను వసుదా చిత్రాన్ని నేను సొంతంగా కూడా కొంతకాలం డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టి రన్ చేయటం జరిగింది. అలా డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం చేస్తూ వసుదా చిత్రాల్లో నేను డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ దాదాపు ఒక 35 సినిమాలు సొంత వసుదా చిత్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాను. పెద్ద సంస్థలు తీసే, నిర్మాతలు తీసే సినిమాలన్నీ నేను కృష్ణా జిల్లా కొంటాం. జిల్లాల వారి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు కృష్ణా, గుంటూరు కొంటాం. అలా జరిగింది. పెద్ద సంస్థలు తీసి నాకు పెద్ద నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్గా అన్ని పెద్ద సంస్థలు తీసిన సినిమాలే. ఫెయిల్యూర్స్ ఎక్కువైనాయి. నేను సంస్థను చూసి, ఆ డైరెక్టర్ని చూసి, హీరోని చూసి అలా మొహమాటం కూడా కాదు, వ్యాపారం టైం అనుకోండి అంతే. ఎవరిని బ్లేమ్ చేసేది కాదు. వాళ్ళు ఏం బాగుతున్నారనేది మనకు తెలీదు. మనం అయితే నష్టపోయాం. డిస్ట్రిబ్యూటర్గా దెబ్బతిన్నప్పుడు నా మిత్రుడు చిన్నప్పటి నుంచి మా ఊరే ఒల్లూరుపాలెం బలరామ్ అని, ఆయన ఎందుకురా ఎవరో తీసిన సినిమాలు మనం కొనుక్కోవటం, మనమే సినిమాలు తీద్దాం అనేవాడు. అంటే సినిమాలు తీయటం అంటే అంత ఈజీ కాదు. కానీ అప్పట్లో ఓంకార్ సార్ ఆంధ్రజ్యోతిలో రిపోర్టరు, విజయవాడలో ఏ సినిమా ప్రెస్ మీట్ కండక్ట్ చేసినా ఇక్కడ సురేష్ కొండేటి గారి లాగా విజయవాడలో అప్పట్లో ఆయన అహనా పెళ్ళంట రిలీజ్కి జంధ్యాల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఆయన వాయిసే సూపర్. ఓంకార్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కథ చెబుదాం, ఆయన కనుక ఒప్పుకుంటే సినిమా ప్రొడక్షన్కి వెళ్దాం అన్నారు. సరే రాజేంద్ర ప్రసాద్ గారిని రూమ్లో కలిసి, ఏది జంధ్యాల గారి కాంబినేషన్, సేమ్ కాంబినేషన్ తీయాలని ఆయనకి నచ్చింది. తర్వాత జంధ్యాల గారికి చెప్పాడు, నచ్చింది, బాగుంది అనుకున్నాం. ఇద్దరికి అడ్వాన్స్లు ఇచ్చాం.
అహనా పెళ్ళంట సూపర్ హిట్ అయిన తర్వాత వాళ్ళకే అనిపించింది మనమే ఒక సొంత సినిమా చేస్తే బాగుంటుంది కదా అని జంజాల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమా ఒక బ్యానర్ మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితిలో నేనేనో సినిమా తీద్దామని మెడ్రాస్ వచ్చేసా. ఓంకార్ నాకు ఒక లగేజ్ చేసుకొచ్చేసా. ఆయన ఆంధ్రజ్యోతిలో రిజైన్ చేయించేసా. ఓంకార్ వచ్చి ఇద్దరం కూర్చుని ఒక ఇంట్లోనే అద్దె తీసుకుని ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ రాజశ్రీ గారి ఇంట్లో కింద పోర్షన్ మేము అద్దె తీసుకున్నాం, పైన ఆవిడ ఉండేవారు. అక్కడ నేను ఓంకార్ ఒక రూమ్లో ఉండి సబ్జెక్టులు రెడీ చేసుకుని చూస్తే ఏంటంటే ఏ హీరో కూడా అప్పట్లో డేట్ కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ సార్. ఒక సంస్థకి డేట్ ఇచ్చారంటే ఏ హీరో అయినా సరే ఆ డేట్లు హానర్ అయ్యాయి. మీ కథ ఏంటి, మీ హీరోయిన్ ఎవరు, మీ డైరెక్టర్ ఎవరు అని అడిగేవాళ్ళు కదా. ముందు డేట్లు తీసేసుకునేవాళ్ళు ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద సంస్థలు. మనం పేర్లు చెప్పక్కర్ల, అందరూ పెద్దాళ్ళే. అట్లా ఏ హీరో చూసినా రాగల 3 సంవత్సరాలు ఖాళీగా లేరు. ఓకే, మనం సినిమా తీయాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అవైలబుల్ ఎవరు లేరు. రాజేంద్ర ప్రసాద్ గారును జంజాల్ గారు ఎప్పుడైతే సొంత సినిమాకి వెళ్ళారో, నేను వాళ్ళతో సినిమా తీయటం డ్రాప్ అయిందో, నా సొంత సినిమా అంటూ చేద్దామని వచ్చిన తర్వాత వజ్దా చిత్ర అనేది కొంచెం స్లో డౌన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు అవైలబుల్. ఇప్పుడు అప్పట్లో నేను అందరితోనూ ట్రావెల్ అయ్యా. హీరోలు బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, సుమన్ గారితో, నేటి భారతం ఇట్లాంటి సినిమాలన్నీ, డిస్ట్రిబ్యూటర్గా లక్ష్మీ చిత్ర కానీ లేకపోతే వజ్దా చిత్రాలో కానీ అందరితోనూ ట్రావెల్ అయ్యా. కానీ ఎవరిని అడిగి డేట్లు అడుగుదామన్నా కానీ ఒక 2-3 ఏళ్ళ దాకా అందరూ కమిటెడ్ ఆల్రెడీ. అప్పుడు డిస్టర్బ్ చేయటంలాగా ఎవరు అవైలబుల్ అంటే ఓన్లీ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్ సుమన్ అవైలబుల్. ఓకే, సుమన్ ఏంటంటే ఆయనకు ఉన్న రిస్ట్రిక్షన్స్ నాకు తెలుసు. ఆయన యాజ్ అన్ ఆర్టిస్టు ఆయన కెపాసిటీ ఎంత మంచి ఆర్టిస్టో, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అన్ని మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు టి కృష్ణ గారి డైరెక్షన్లో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. చిరంజీవి గారును సుమన్ గారు అంత టగ్గాఫోర్ లాగా ఉండేది వాళ్ళ ఇద్దరు హీరోలు. అంటే సోమన్ బాబు గారు కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారు సుమన్ అనుకునే రోజులు. సుమన్కేనో నేటి భారతం వచ్చింది, ఈయనకేనో ఖైదీ వచ్చింది చిరంజీవి గారికి. ఇద్దరు పెద్ద హీరోల్లాగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఆయనకి అనివార్య కారణాలు అనుకునే ఇబ్బందులు రావటం అది అందరికీ ప్రపంచానికి తెలిసిందే. అది అనవసరంగా ఆయన మీద నిందలు మోపి ఒక పొలిటికల్ డ్రామా అనే అది కూడా, అది అందరికీ తెలిసిన విషయం. ఏ రోజైనా బయటకు వస్తారు. ఈ రోజు రేసు సుమన్ సంగతి నాకు తెలుసు. ఆయన ఎంత బ్రహ్మాండమైన ఆర్టిస్టో, ఫైట్లు కానీ డ్యాన్స్లు కానీ అందగాడు కానీ అని. సరే ఆయనతో వెళ్దామని చెప్పి ఓంకార్ని తీసుకెళ్ళి చెంగల్పట్టు పోలీస్ స్టేషన్ పక్కన ఆయన ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్లో వెళ్ళి ఆయన కథ చెప్తే నచ్చింది ఆయనకి, చేద్దాం అనుకున్నాం. బందీపోటు అలా మొదలైంది. 87 అనుకుంటుంది. 88 జనవరి, 88 జనవరి 1 మొదలుపెట్టింది 1 జనవరి, రిలీజ్ అయింది ఆగస్టు. జనవరి 1 మొదలుపెట్టాం. చిరంజీవి గారు ఫస్ట్ క్లాప్ దానికి బందిపోటు. చిరంజీవి గారితో నా ట్రావెల్ కూడా ఆయన నటించిన 2వ 3వ మొగుడు కావాలి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తీశారు, కట్టా సుబ్బారావు గారి డైరెక్షన్. ఆ సినిమా మేము రిలీజ్ చేసాం లక్ష్మీ చిత్రాలో. చిరంజీవి గారితో 2-3 రోజులు కూర్చుని ఆ సినిమా పబ్లిసిటీలు మంచి చెడు ప్లాన్ చేసి పెద్ద సూపర్ హిట్ చేసాం. అదే చిరంజీవి సినిమా నిర్మాత కాకపోయినా డిస్ట్రిబ్యూటర్గా అట్లా చిరంజీవి గారి సినిమా అదిట్లో ఫస్ట్ ఐ థింక్ బిఫోర్ 5th ఫిల్మే, సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ అనుకుంటా, మొగుడు కావాలి. ఆ సినిమాకి ఇద్దరం ఎదురు కూర్చుని లక్ష్మీ చిత్ర ఆఫీస్లో పబ్లిసిటీ, డిజైనింగ్, ప్రమోషన్ ప్లాన్ చేసాం. ఆ రోజుల్లో ఒక సంచలనమైన అడ్వర్టైజ్మెంట్ కూడా నేను వేసాను. దాసనారాయణ గారైనా మబ్బులు, మేఘాలు, కట్టా సుబ్బారావు గారైనా బాణం. అవును, ఈ మొగుడు కావాలి రిలీజ్ అయిన తర్వాత ఒక బాణం వెళ్ళి మేఘాల్లో కొట్టుకుంటుంది. అది దాసనారాయణ గారు ఫోన్ చేసి పిచ్చి తిట్లు తిట్టాడు.
నాకు పోటీకి పంపించండి ఒక్క సినిమా హిట్ అయ్యేప్పటికే నువ్వు అంత పొగరవలసిందా నీకు? అది కాదు సార్, మామూలుగా మీరు స్పోర్టివ్గా తీసుకుంటారని చేసాము. సినిమా హిట్ అయింది, 100 days ఫంక్షన్ కూడా చేయబోతున్నాం, అందుకని వేసాం సార్ అంటే పేపర్ యాడ్లో వేసారు అది పేపర్ యాడ్లో. ఓకే సూపర్. ఎలా ఉండేవారు సార్ అప్పట్లో చిరంజీవి పబ్లిసిటీ గారు? అంతా నేనే చూసేవాడిని సార్. ఓకే ఓకే ఓకే. చిరంజీవి గారితో చాలా బాగుండేవాడిని. ఆయనతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మెలిగాను. ఆయనతో మౌడుగావల్లి నుంచి నా ట్రావెల్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టాలని అడిగాను, ఇంటికి వెళ్ళి అడగగానే ఒప్పుకుని వచ్చారు. బందిపోటుకి ఆయనే క్లాప్ కొట్టారు. ఎక్కడ ఏ ఫంక్షన్లో కలిసినా కానీ బై నేమ్ ప్రసాద్ బాగున్నారా అది ఇది అని అంత అటాచ్మెంట్ ఉంటుంది. జనరల్గా ఒక తెలుగు ఇండస్ట్రీకో, అలాగే తమిళ ఇండస్ట్రీకో, కన్నడ ఇండస్ట్రీకో, మలయాళం ఇండస్ట్రీకో, ఇట్లా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అట్లా కొంతమంది పేర్లు చెప్తారు. మీరు ఏకంగా సౌత్ సినిమాకే మీరు పెద్ద దిక్కు ఎలాగా మారారు అంటే? ఎలా అంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్స్ ఎలాంటివి వస్తాయి మీకు తెలుసు. ఒక లాంగ్వేజ్లో నేను సినిమా తీశాను, నేను తెలుగులో, నా దగ్గర రైట్స్ కొనకుండా మీరు తమిళ్లో తీశారు, అది కంప్లైంట్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి వస్తుంది. కోర్టుకి వెళ్తుంది ముందు అవును. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్. లేదు నేను ఒక హీరోయిన్కి అడ్వాన్స్ ఇచ్చాను, వాళ్ళు నాకు డేట్లు ఎవరు తీసుకుని డబ్బులు రిటర్న్ ఎవరు, అటువంటి కంప్లైంట్లు అవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాం. అది లాంగ్వేజ్తో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజెస్ యాజ్ ఇట్ ఈజ్గా ఏ కంప్లైంట్ వచ్చినా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో నేను 9 years సెక్రటరీగా, 4.5 years ప్రెసిడెంట్గా, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళని పిలవటం, నెక్స్ట్ డే మీటింగ్ పెట్టడం, ఇద్దరిని ఎదురుబెదురు కూర్చోబెట్టడం, కాంప్రమైజ్ చేసి సెటిల్ చేయటం. అట్లా నాకు గుడ్ విల్ యాడ్ అయిందండి. ఎనీ కంప్లైంట్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురుబెదురు కూర్చోబెట్టి రిజాల్వ్ చేశాను. అట్లా కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది నిర్మాతలు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ నేను చేశానండి. జయలలిత గారు తర్వాత వీళ్ళందరూ అప్పుడున్న పొలిటికల్ సినారీ వేరు. ఇప్పుడు మళ్ళీ అసలు విజయ్ ఊహించని గెలుపు, దాని గురించి మీరేమంటారు? అంటే ఊహించని గెలుపు అనేది నిజంగానే అందరూ అనుకున్నారు సార్. అన్ని పార్టీలు సీనియర్ లీడర్స్ అందరూ, డిఎంకే, ఏఐడిఎంకే, గత 35-40 సంవత్సరాలుగా వస్తే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే, ఈ 2 పార్టీలు తప్పితే ఇంకొకరికి ఛాన్స్ లేదు అక్కడ. థర్డ్ పార్టీ అనే ఛాన్స్ లేదు. విజయ్ హీరోగా పార్టీ పెట్టి 2 ఏళ్ళైంది. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే 2 సంవత్సరాల్లో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు 100 రూపాయలు ఎవరికి ఇవ్వాల, ఓటు కొనలా, క్వార్టర్ బాటిల్ ఇవ్వాల, బిర్యానీ పొట్లాలు ఇవ్వాల, ఏమీ చేయలే. ఇంటింటికి తిరిగాడు. ఎమ్మెల్యేల క్యాండిడేట్లు అందరూ మామూలు చదువుకున్న వాళ్ళు, ఒక మాదిరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి పిక్ చేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. వీళ్ళేం గెలుస్తారులే అనుకుని చాలా టేక్ ఇట్ ఈజీగా చేశారు వాళ్ళు. మెయిన్ అక్కడ కారణం ఏమైందంటే ఈ 2 గవర్నమెంట్ల మీద కరప్షన్ ఎలిగేషన్ చాలా ఉంది. ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ, అంతకుముందు ఏఐడిఎంకే చేసింది, తర్వాత డిఎంకే చేసింది. 2 ప్రభుత్వాల మీద కరప్షన్ ఎలిగేషన్ బాగా ఉంది. ఈ స్టాలిన్ గారు అబ్బాయి ఏనో సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాడని, వాళ్ళ అల్లుడేనో రియల్ ఎస్టేట్ రూల్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో బాగా టాక్ ఉంది. పొలిటికల్ సర్కిల్లో కూడా ఆ క్రిటిసిజం ఉంది. అవన్నీ ఎంతవరకు ఉన్నా కానీ ఏ ఇండస్ట్రీలో, ఏ రాజకీయాల్లో ఇవన్నీ లేవని అంటే ఉంటాయి. కానీ పబ్లిక్ వెక్స్ అయిపోయారు సార్. వెక్స్ అయిపోయి ఏదో మార్పు కోరుకున్నారు. ఆ టయానికి కరెక్ట్గా ఈయన ఎంట్రీ వచ్చింది. కాంగ్రెస్తో ఇసిగిపోయి ఎన్టీ రామారావు గారు ఎట్లా వచ్చారో అంత ఫోర్స్గా ఇప్పుడు లేడీస్ అండ్ యూత్ బాగుదేశారు. యూత్ అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు విజయ్కి అయిపోతే మేము ఇప్పుడు ఫోన్ చేయం అనే లెవెల్లో పిల్లలు. కానీ ఇదంతా సైలెంట్ ఓటింగే. చాలా బాగా జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా నేను చెప్పా విజయ్ గ్యారంటీగా మెజార్టీ వస్తుంది అనుకున్నాం, కానీ అబ్సల్యూట్ మెజార్టీ రాలా. కొన్ని పార్టీలు అలయన్స్ కలుపుకున్నాడు, బాగానే ఉంది ప్రస్తుతం. విజయ్ పార్టీ సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత తన సొంత కారు, ముందు ఒక పైలట్ కారు, వెనకాల ఒక కారు, అంతే. కాన్వాయ్ 10 కార్లు 12 కార్లు, వెనకాల అంబులెన్సు, అది ఇది ఏం లేదు. ట్రాఫిక్ ఆపటం లేదు. ఒక పక్కన 3 laneలో ఒక లైన్ ఆయన ప్రోగ్రామ్ని బట్టి బ్లాక్ చేస్తారు. మిగతా 2 laneలు మామూలు ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది.
ఒక లేన్లో ఆయన ట్రాఫిక్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది కూడా క్లియర్ చేసేస్తారు. ఓకే ఓకే వెరీ గుడ్. అట్లా చేస్తున్నారు. ఆయన సొంత కారులో ముందు ఒక కారు వెనక ఒక కారు. ఓకే ఓకే ఓకే. ఆయన ఉండే నీలాంగరై నుంచి సెక్రటేరియట్ రావాలంటే 17-20 కిలోమీటర్లు. ఓకే. రోజు ఆయన 10ంటికి క్యారియర్ కట్టుకుని సెక్రటేరియట్ బాగా భోజనం చూసా. సీట్లో కూర్చుంటే ఆయన మధ్యలో 20 నిమిషాలే లంచ్ బ్రేక్. ఓకే ఓకే. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ఒక సిస్టమ్ పెట్టా, బయోమెట్రిక్ అటెండెన్స్. ఓకే ఓకే ఛాంబర్లో ఎంటర్ అయ్యే ముందు బయోమెట్రిక్ చేసి లోపలికి రావాలి. ఓకే ఓకే. ఆ సిస్టమ్ సెక్రటేరియట్ ప్లస్ ప్రభుత్వ ఆఫీసులు అన్నింటిలోనూ పెట్టించారు విజయ్. ఓ సూపర్ సూపర్. ఎక్కడైనా సరే బయోమెట్రిక్లో మీరు ఏ టైంకి వచ్చిందో రికార్డ్ అవుతుంది. అది ఆ కన్సర్న్ సెక్రటరీకి 11 లోపు ప్రింట్అవుట్ వెళ్ళిపోవాలి. అంటే అది గవర్నమెంట్ అంటే వాళ్ళకి జీతాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మీ స్టాఫ్ వరకు ఓకే, మీరు చేసేదంతా ఈ పోస్టులు కదా, మీకు జీతాలు ఏమి ఉండవు కదా మీ ఉండకపోయినా కానీ, అంటే డిసిప్లిన్ కోసం. అచ్చా ఓకే. డిసిప్లిన్గా ఛాంబర్ రన్ చేయాలంటే ఒక పద్ధతిగా, ఇప్పుడు అంటే డిసిప్లిన్ లేదని కదా, ఆ పద్ధతి పెడితే ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే ఫీలింగ్ లేకుండా ఏముంది, బయోమెట్రిక్ అటెండెన్స్ లిస్ట్లో ఒక ప్రింట్అవుట్ దిగిట్టు టేబుల్ మీద పెట్టడం. ఛాంబర్లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నా టేబుల్ మీదకి వచ్చేది. ఓకే ఓకే. అట్లా ఆ సిస్టమ్ పెట్టాడు ఆయన. ఓకే. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం 10 గంటలకి సీట్లో టెన్షన్గా కూర్చున్నారు. ఓకే ఓకే. మీరు సినిమాలు నిర్మాతగా తీసి చాలా సంవత్సరం అయింది. ఆయన ఎప్పుడు మీరు లైమ్ లైట్లోనే ఉంటూ 18 సంవత్సరాలు అయింది సినిమాలు ఆపేసి. అది ఎలా సాధ్యమవుతుంది ఎప్పుడు లైమ్ లైట్? అదే అనుకుంటాను సార్, నా నరాల్లో సినిమా ఇండస్ట్రీ 56 సంవత్సరాల్లో మధ్యలో ఈ 18 సంవత్సరాలు తీసేస్తే నిర్మాతగానో డిస్ట్రిబ్యూటర్గానో ఏదో ఒక రకంగా ఎగ్జిబిటర్గానో, ఇప్పుడు ఆ నలుగురు అంటున్నారు థియేటర్ల కంట్రోల్. ఇండస్ట్రీ ఒక పద్ధతిగా స్మూత్గా రన్ చేయాలంటే థియేటర్లు అనేది డిస్ట్రిబ్యూటర్లకి కంట్రోల్ అవసరం సార్. ఆ రోజుల్లో నేనే చేశా. లక్ష్మీ చిత్రాల్లో ఉన్నప్పుడు నెల్లూరు టు శ్రీకాకుళం థియేటర్లు నేను కంట్రోల్ చేసేవాడిని. నాకు అంటే నా చార్ట్ వరకే పెట్టుకునేవాడిని, ఊళ్ళో ఉన్న థియేటర్లన్నీ తీసుకోవాలని కాదు. నేను 2 చార్ట్లు మెయింటైన్ చేసేవాడిని సార్. ఆ 2 చార్ట్లు నా సినిమాలో ఆడుకునేవాడిని. అట్లా లీజ్ తీసుకునేవాడిని. నేను ₹1,00,000 తీసుకుంటే 1,00,000కే ఛార్జ్ చేసేవాడిని, ఎందుకంటే నా సినిమాలే ఆడుతూ ఉండేవాడిని కంటిన్యూస్గా. డిస్ట్రిబ్యూటర్లకి అదొక అడ్వాంటేజీ, ప్రొడ్యూసర్లకు ఏదో మార్జిన్ లేకుండా థియేటర్ రెంట్ పడిందనే ఒక గుడ్ విల్. అట్లా డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కొంచెం డిస్టర్బ్ అయింది సార్. ఏ మాటకి అమ్మాట చెప్పాలంటే, థియేటర్లు లీజ్ తీసుకుని, ఇప్పుడు వాళ్ళేం బాగుందంటున్నారని నేను అనుకోవట్లే, వాళ్ళు ఏ సినిమా బాగా ఆడుతుంది కనుక థియేటర్ల ఫీడింగ్ ఏం బాగుంది, ఏదో ఆ నలుగురు అని వేసుకుపడతారు. వాళ్ళన్నా కనీసం థియేటర్లు ఎగ్జిబిటర్లు ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలంటే ఎగ్జిబిటర్ల దగ్గర కొంచెం ఒక లిమిటెడ్ ఫండ్స్ చేతుల నుంచి పోయినాయి ఆల్రెడీ. ఈ వీళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు సార్. అట్లాంటి వాళ్ళ మీద క్రిటిసిజం తేగబోదులు సినిమాలు, క్వాలిటీ సినిమాలు, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తమిళ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీకి, మలయాళ ఇండస్ట్రీకి ఈ వేరియేషన్, డిస్ట్రిబ్యూషన్ దగ్గర వేరియేషన్ గురించి అడిగితే ఏం చెప్తారు? మీ టోటల్గా హెడ్ కాబట్టి. ఆ 3 భాషల్లోనూ పర్సంటేజ్లోనే ఆడుతున్నారు సార్ థియేటర్లన్నీ. ఎప్పటి నుంచి అది? బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా, ఈరోజు టిల్ టుడే. ఓకే. ఏ సినిమా, పెద్ద సినిమా ఏదైనా సరే పర్సంటేజ్. ఎందుకు ఇక్కడ తెలుగులో అట్లా? ఏనండి, మనకి కూడా ఇంతకుముందు పర్సంటేజే ఉండేది. ఇంతకుముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఈ సినిమాలు ఉన్న రోజుల్లో పెద్ద హీరో సినిమాకి టర్మ్స్ వేరుగా ఉంటాయి. అయితే రెంట్ లేదంటే అయితే రెంట్ కూడా లేదు, పర్సంటేజే. పర్సంటేజ్లో టర్మ్స్ తేడా ఉండయి. 70%, 60, 70, 60 అట్లా ఉండేవి. 50తో ఆగాయి, కొన్ని 40 దాకా దిగాయి. అందుకనే లాంగ్ రన్ వచ్చాయి సినిమాలు. ఒక షో రెంటు, ఒక షో నెట్ కలెక్షన్, హోల్డ్ ఓవర్, అలా డిసిప్లిన్గా మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రన్ అయింది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఇప్పటికీ పర్సంటేజ్ సిస్టమే. ఓన్లీ సిటీలో కొన్ని థియేటర్లు ఉన్నాయి, అవి ఎవరు కంట్రోల్ కాదు. మామూలుగా బిజీ థియేటర్లు బిజీగా. ఇప్పుడు పీవీఆర్ ఉంది సార్, పర్సంటేజ్ ఆడుతున్నారుగా. అవును. మరి అన్నీ ఆడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ వాళ్ళు రెంట్కి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి పర్సంటేజ్కి ఇవ్వచ్చుగా. కావాలంటే పెద్ద సినిమా సార్, మీరు ఎక్కువ టర్మ్స్ అడగండి.
అవును అవును మొన్న అంతకుముందు చాలాసార్లు 2-3 సార్లు జరిగినా కానీ ఎస్పెషల్లీ మన పెద్ద సినిమా రిలీజ్ టు ముందు బీ ఫ్రాంక్ విత్ యూ, పెద్ద సినిమా ముందు వచ్చింది, అంతకుముందు ఎప్పటి నుంచో ఆ గొడవ ఉంది. అది నేను ఈ స్టేజ్లో మాట్లాడటం మర్యాద కాదు కానీ, పద్ధతి కాదు కానీ, పర్సంటేజ్ సిస్టమ్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ఎవ్రీబడి. పెద్ద సినిమాలకి ఇబ్బంది పెద్ద సినిమాలకి సార్ ఒక్కటి సార్ నేను చెప్తున్నా, నేను ఏమనుకోవద్దు, జనవరి మన శంకర వరప్రసాద్ తర్వాత పెద్ద సినిమా అంటూ అందరూ హ్యాపీ అయిన సినిమా ఒక్కటి చెప్పండి. అప్ టు పెద్ది, నేను అది కూడా చెప్తున్నా, పెద్ది కూడా బొటాబొటి దాని దెబ్బలు దానికి రావచ్చు, ప్రాజెక్ట్ అయింది, సేఫ్ అవ్వచ్చు, లేకపోతే ఎంతో కొంత 5-10% అటు ఇటు అవ్వచ్చు. అంతకుముందు ఏ సినిమా అన్నది తీసుకోండి, పెద్ద హీరో సినిమా అందరూ సేఫా? చిరంజీవి గారు మంచి పీక్లో ఉన్నప్పుడు హీరోగా ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, నా సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, సైకిల్ స్టాండు, క్యాంటీను అందరూ హ్యాపీగా ఉండి నవ్వితేనే నేను నవ్వుతా అనేవారు. అవును, ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. అవును అవును అవును. అట్లా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? ఇండస్ట్రీ బాగుందా? బాగలేదు సార్. అంటే నేను ఏ ఒక్కరిని చెప్పట్లేదు సార్. పెద్ద హీరోలు అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేను వాళ్ళకంటే ఏం తక్కువ, వీళ్ళకంటే వాళ్ళు ఏం తక్కువ అని ఎందుకు అట్లా? అందుకే ఈ మధ్య బాంబేలో షేరింగ్ ప్రాఫిట్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు గారు ఒక సినిమా చేస్తున్నారు, షేరింగ్ సల్మాన్ ఖాన్తో అక్షయ్తో షేరింగ్ ప్రాఫిట్ ప్రపోజల్. ఓకే ఓకే, అదేంటి సార్ షేరింగ్ ప్రాఫిట్ గురించి కొంచెం వివరంగా చెప్పండి. షేరింగ్ అంటే ఇదివరకు చిరంజీవి గారు కూడా సినిమా అయిపోయిన తర్వాత ఒక నైజాం ఏరియా ఏదో రెమ్యునరేషన్ కింద అలా ఉంచుకున్నారు. ఇదివరకు హీరోలు ఏరియాలు ఉంచుకునే వాళ్ళు, లేకపోతే ఏదో కాంపాక్ట్గా రిలీజ్ చూసుకుని నాగార్జున కూడా అలా కొన్ని సినిమా ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు షేరింగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్, వడ్డీ అన్నీ కలిపి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పోగా వచ్చే ప్రాఫిట్ షేరింగ్. ఇక టర్మ్స్ హీరో మీ డిమాండ్ 50-50యా, 60-40యా, 30-70యా, అట్లా షేరింగ్ ప్రాఫిట్. హీరోలకు నమ్మకం ఏంటి సార్? ప్రొడ్యూసర్ అంత పర్ఫెక్ట్గా లెక్కలు హీరో మనిషిని పెట్టండి ఒకళ్ళని అక్కడ. ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు హీరో విత్ ది నాలెడ్జ్ సార్, ఎవరికి ఎంత ఇస్తున్నాం అనేది హీరోకి తెలియకుండా ఉండదుగా. ప్రతిదీ మీ మనిషిని పెట్టండి, నేను డబ్బులు ఇస్తా, మీ మనిషిని పెట్టండి, మీ డబ్బుతో మీ మనిషితో ఖర్చు పెట్టించండి. నాకు ఇదివరకు రామానాయుడు గారు ఒకరు, మీరు ఒకరు రెడ్ సూట్ కేసుని పట్టుకుని కూడా ఎవరొకరు వచ్చారు, లేకపోతే మీరు వాళ్ళని పట్టుకుని వచ్చారు, మీరు పట్టుకుని నాకు బాగా గుర్తు. ఇప్పుడు మీరు రామానాయుడు గారు నాతో ఒక మాట చెప్పారు సార్, ఇద్దరు సూట్ కేసులు పట్టుకుని వచ్చారు. ఆ ప్రొడ్యూసర్ అంటే సెట్లో కూర్చునేవారు షూటింగ్ ఎంత వరకు, పొద్దున్న వచ్చి ఆ ఎవరిగారు ఏం కావాలి చెక్ల మీద, అంటే ఆ సూట్ కేసులు ఏమంటే డబ్బులు ఉంటాయి, లేదా చెక్లు ఉంటాయి, లేదా అగ్రిమెంట్ కాగితాలు ఉంటాయి. నేను బాగా చూసాను, మీ ఇద్దరిని బాగా చూసాను, నేను బాగా తెలుసు. చిన్న బ్రీఫ్ కేసు ఉండేది నా చేతిలో. ఎప్పుడు ఉండేది? రామానాయుడు గారు నాకు ఒక మాట చెప్పారు సార్, నేను ప్రొడక్షన్కి వచ్చినప్పుడు, అవును నువ్వు విజయవాడ నుంచి మద్రాసు వస్తున్నావు, కృష్ణా బ్యారేజ్ దాటి వస్తున్నావు, ₹1 కాయని తెలిసేస్తావు, చూసేస్తావు. అట్లా ఎవరికైనా సరే నువ్వు మాట్లాడుకుని నువ్వు నీ చేతితో డబ్బులు ఇవ్వు. వోచర్ కూడా ఉండేది మీ బ్యాగ్. లెట్ ఇట్ బి ఆర్టిస్టు, టెక్నీషియన్, ఎవరన్నా ఏమనండి, మీరు తెలిసి ఇవ్వండి. సినిమా హిట్టో ఫ్లాపో మన అదృష్టం, తర్వాత సంగతి. మీ నాలెడ్జ్ లేకుండా ఎవరికి పేమెంట్లు వెళ్ళకూడదు అని చెప్పారు రామానాయుడు గారు. అదే ఫాలో అయ్యాను నేను ఉన్నంతకాలం. అదే ఆయన దగ్గర తర్వాత మిమ్మల్ని చూసాను నేను, బాగా గుర్తు. ఆయన చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను రామానాయుడు గారిని చూసి ఇంకా నేర్చుకున్నాను. నేను చేయలేదు కానీ ఆయన క్రెయిన్ ఆపరేట్ చేయటం చూసా, ట్రాలీ ఆపరేట్ చేయటం చూసా, స్టార్ట్ టు కట్ డైలాగ్ లెంత్ చెప్పడం విన్నాను, నేను చూశాను. ఆయన సినిమాలు 2-3 సినిమాలకి ఆయన సెట్లోకి వెళ్ళి వెనకాల కూర్చుని నేను అబ్జర్వ్ చేసి నేను ప్రొడ్యూసర్ని అయ్యా. ఎందుకంటే ఆయన నా సినిమా అంతకుముందు కాలేజీ బుల్లో డిస్ట్రిబ్యూటర్ ఆయన. అందుకని ఆ ఇదితో అంతకుముందు ఆయన మండే గుండ్లు, మేము లక్ష్మీ చిత్ర డిస్ట్రిబ్యూషన్, టోటల్ ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ మేము మండే గుండ్లు. అట్లాగే నా కాలేజీ బుల్లో ఆయన డిస్ట్రిబ్యూటర్. సార్ కొంచెం 2 రోజులు మీ దగ్గరికి వస్తాను సార్ అండి, భోజనానికి రానివాడు ఆయన. అసలు ఇంకొక విషయం ఏంటంటే సార్, సబ్జెక్టివ్ కరెక్షన్ చెప్పుకునేవాళ్ళు. ఇవాళ ఎంతమంది ఉన్నారు యూనిట్? 150 మంది ఉన్నారు. ఎవరెవరి డిపార్ట్మెంట్ లిస్ట్ ఆయన దగ్గర ఉండేది. అంత లెక్క మీ దగ్గర ఉందా వాళ్ళ ప్రొడ్యూసర్ దగ్గర? అసలు సెట్లోకే ప్రొడ్యూసర్ కనపట్లేదు కదా సార్. అసలు సెట్లో ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ మేనేజర్ అన్న ఉండాలిగా. డైరెక్టర్ మేనేజర్ ఉంటున్నాడు, హీరో మేనేజర్ ఉంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తున్నప్పుడు
రామానాయుడు గారు చెప్పినట్టు చూసి సముద్రంలో పారేయండి, కృష్ణానదిలో పారేయండి రూపాయి కాయను. కానీ తెలియకుండా ఎవడికో సూట్ కేసు ఇచ్చి పంపించి వాడెవడికో 100 రూపాయలు సినిమా హాల్లో మనం థియేటర్ మేనేజర్కి చెప్పి సార్ నాకు కొంత క్యాష్ అమౌంట్ కావాలంటే ఆడు బుకింగ్ క్లర్క్ ఏం చెప్తాడు, 100 రూపాయల టికెట్ 200కి అమ్మంటాడు. 200 బదులు ఆడు 300కి అమ్మి ఆడు 100 తీసుకుని 200 ఇస్తాడు. అదే పద్ధతి. ఓకే 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 100% అక్కడి నుంచి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మేనేజర్ని డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు మేనేజర్ అడిగాడంటే ఏం చెప్తారు, డైరెక్టర్ గారు బుక్ చేశారంటే పలానా ఆర్టిస్టు ఎట్టాగు నేనే ఉంటానని చెప్పి 1,00,000 తీసుకున్నవాడు 2,00,000 అడుగుతాడు. ఓకే 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 నేను రామానాయుడు గారి దగ్గర చూశాను ఆర్టిస్టులకి పేమెంట్లు కానీ మంచి చెడు కానీ. నేను ఆర్టిస్టులు నాకు బిజియెస్ట్ ఆర్టిస్టులతోనే పనిచేశాను. కోట శ్రీనివాస్ గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, సత్యనారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు రోజు 2 షిఫ్ట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అట్లా చేసేవాళ్ళు. రోజు కాల్ షీట్లు లేవుగా, డే వైజ్ బేస్ లేదుగా. సినిమా కాల్ షీట్, సినిమాకి ఎంత, మీ క్యారెక్టర్ ఇది, మీరు నాకు ఇన్ని రోజులు కావాలి, మీకు ఇంత రెమ్యూనరేషన్. 1,00,000 రూపాయలు తీసిన వాళ్ళకి 75,000 నేను సింగిల్ పేమెంట్ ఇచ్చేసేవాడిని సైనింగే. ఎందుకు, నేను ఎట్టాగో అప్పు చేస్తున్నా, నాకు వడ్డీ కలిసి వస్తుంది అవతల. 75,000 ఇచ్చానని చెప్పి ఆయన దగ్గర నేను సింగిల్ పేమెంట్, నేను బేరవాడానా అని అనుకుంటాడు కానీ సింగిల్ పేమెంట్ ఇచ్చాన ఆనందం ఒకటి ఉంటుంది. 75,000 ఆయన దగ్గర సింగిల్ పేమెంట్ తీస్తే నేను డేట్లు రాయించుకునేవాడిని. ఎవరైనా సరే నాకు రిటర్న్గానే మీ డైరీలో నాకు రాసి చూపించండి అంతే. నాకు మీరు డాక్యుమెంటు పత్రం నాకేం అక్కర్లా. ఇది మళ్ళీ రోజువారీకి ఎందుకు మారింది, ఎలా మారింది? అది లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది. ఎవరి కాళ్ళు వచ్చి మీరు 2 గంటలు వస్తే చాలని డైరెక్ట్ అంటే 2 గంటలు మీకు వస్తాడు, మిగతా 6 గంటలు ఏం చేయాలి, ఆయనకి వెళ్దాం. ఓకే, అట్లా 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు, 4 షిఫ్ట్లు. అంటే మొత్తం సినిమా అసలు సినిమాకు పర్ డే కాల్ షీట్. నేను సినిమాలు 31 సినిమా తీసాను. 31 కాదు, స్ట్రైట్ ఫిలిమ్స్ నా 25 సినిమాలు సార్, 3 లాంగ్వేజ్లో. 25 కన్నడ, తమిళ్, తెలుగులో. కొన్ని నా సినిమాలు నేను తమిళ్లో కూడా చేశాను కాబట్టి పక్కన పెట్టాను, డబుల్ లాంగ్వేజ్. ఏ సినిమాకి నేను ఆర్టిస్ట్తో డే వైజ్ మాట్లాడిన పాపాను పోలా. ఆఖరికి సినిమాకి మనం డ్యాన్స్ వచ్చే ఒక డాన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, నాకు సిల్క్ చేసింది, డిస్కో చేసింది, అనురాధ గారు చేశారు, అందరూ చేశారు. ఎవరైనా సరే 3 రోజులు 4 రోజులు అమౌంట్ ఎంత. ఆ డైరెక్టర్ని బట్టి, ఆ సాంగ్ని బట్టి కొంచెం ముందే చెప్పేవాడు ఎన్ని రోజులు కావాలని. తర్వాత ఆ ప్రకారం నేను రెమ్యూనరేషన్ నేను మాట్లాడేవాడిని. వాళ్ళు నా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మొహటం లేదు దానిలో. వెళ్ళి చేసి ఇదిగో నాకు ఇన్ని రోజులు, అన్ని రోజులు తీసుకుని అమౌంట్ మాట్లాడి సింగిల్ పేమెంట్ ఇచ్చి వచ్చేవాడిని. ఆయన దగ్గర సింగిల్ పేమెంట్ తీసుకుని నా డేట్ ఒక్కటి ఎగ్గొట్టిన పాపని పోలా. ఎవరన్నా ఎగ్గొట్టారా సచ్చారే, లొకేషన్లో నెక్స్ట్ డే తిట్లు తిన్నారే నాతో. అట్లా జరిగేది. లేట్గా వచ్చినా అరిసేవాడిని. నేను 7 గంటలు కాల్ షీట్ వేస్తే 6:30కి నేను ఉండేవాడిని సార్. ఎవరెవరు వచ్చారో, టిఫిన్లు వచ్చినాయా, భోజనాలు వచ్చినాయా, కాఫీ టీలు రెడీగా, ప్రొడక్షన్ బాయ్స్ని అలర్ట్ చేయటం, కాస్ట్యూమర్లు రెడీ చేయటం, మేకప్ రూమ్లు రెడీ చేయటం. మా మేనేజర్ దోనేపూడి ప్రసాద్ ఇప్పుడు ఏబిఎన్లో జనరల్ మేనేజరు, ఆయన జనరల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ మేనేజరు. ఆయన నేను డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ సార్. అట్లా చేసుకొచ్చాం. చేశాంగా ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సినిమాలు చేసాం. వాళ్ళు నేను 4 ఏళ్ళకి ఒక సినిమా చేయలేను, అందుకే ఆగింది నా బండి. ఎంకరేజ్ చేయండి చిన్న నిర్మాతలు. 10 కోట్ల లోపు సినిమా తీసేవాళ్ళకి ప్లాన్డ్గా తీయమని చెప్పండి. 35 రోజులు 40 రోజుల్లో సినిమాలు తీయలేదా? దానవీర స్వరకర్ణ ఆయన 3 వేషాలు, ఆయన డైరెక్షను 42 రోజుల్లో తీశారు. వాళ్ళు 400 300 రోజులు ఎందుకు సార్? ఎడిటింగ్ రూమ్ కోసం మీరు సినిమా తీస్తున్నారా? ఎవరి కోసం తీస్తున్నారు? మీకు కావాల్సింది 13,000 అడుగులు, 130,000 అడుగులు ఉంటుంది ఎడిటింగ్ రూమ్లో. దాన్ని 13,000కి తీసుకురావడానికి 6 నెలలు పడుతుంది. 4 కెమెరాలు, 4 మానిటర్లు. మీ పక్కన హీరో పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంకొక టేక్ చేస్తే నేను బాగా చేస్తానంటాడు, మళ్ళీ ఇంకో 1 మోర్ టేక్. ఎవడు బాబు గారు సొమ్ము అది? 4 కెమెరాలు రోల్.
మీరు 4 కెమెరాలు, 4 మానిటర్లు, రోజుకి 6 షాట్లు. అది ఇవాళ రిస్ట్రిక్షన్. మనం రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం. రామానాయుడు గారు తీసినా, రామోజీరావు గారు తీసినా, ఆ రోజుల్లో దత్ గారు తీసినా, ఏ పెద్ద ప్రొడ్యూసర్ తీసినా, దేవర్ ప్రసాద్ ఎవరు తీసినా మినిమం 4 సీన్లు. డ్రెస్ చేంజ్లు మినిమం 2-3 సార్లు ఉండేవి కదా. లంచ్ బ్రేక్ లోపు 2 సీన్లు అయ్యాయి, లంచ్ తర్వాత 2 సీన్లు అయ్యాయి. లంచ్ బ్రేక్లో డ్రెస్ చేంజ్తో రావాలి. ఇప్పుడు అట్లా జరుగుతుందా? డైరెక్ట్ ఫ్లోర్ బయట మినీ బస్ స్టాండ్, క్యారవాన్లు, ఒక్కొక్కరికి ఒక క్యారవాన్ చాటలో, కొంతమందికి 2 క్యారవాన్లు, 3 క్యారవాన్లు. ఒక్కొక్కరు ఎవరిని నేను బ్లేమ్ చేయట్లా, ఇచ్చే ప్రొడ్యూసర్నే బ్లేమ్ చేస్తున్నా. నాకు బాంబే నుంచి 18 మంది అసిస్టెంట్లు కావాలి, 18 మంది నా స్టాఫ్, నా మసాజ్ చేసేవాళ్ళు, కుక్కు, అది ఇది, మేకప్, హెయిర్ డ్రెస్సరు, అది ఇది, XYZ. అప్పుడు ఎప్పుడు సినిమాలు తీస్తున్న మీరు ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి మీకేం తెలుసు ఇలా మాట్లాడతారని కొంతమంది అనుకునే అవకాశం కూడా ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను గత 20 సంవత్సరాలుగా నేను సినిమాలు తీయటం ఆపేశా. అవును, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా అడిగారు. ఆయన ఎప్పుడో సినిమాలు తీస్తాడు, నాకేం తెలుసు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇదే అడిగాడు. అవునా? మీరు ఇప్పుడు సినిమాలు తీయట్లా, అవుట్డేటెడ్ ప్రొడ్యూసర్, మీకేం తెలుసు, మీరు ఎంత డబ్బు పెడతారు, ఎంత అప్పు పుడుతుంది మీకు, మీ కెపాసిటీ ఏంటని ఓపెన్గా అడిగాడు. నా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూడండి. అంటే నేను చెప్పా, నేను సినిమాలు తీయను, నాకు అనుకూలంగా ఉన్ననాళ్లే సినిమాలు తీసా, ఇప్పుడు నేను సినిమాలు తీయను. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో సర్వీస్ చేస్తున్నా. ఇండస్ట్రీ మీద మమకారం పోగొట్టుకోలేక ఇండస్ట్రీలో సర్వీస్ చేస్తున్నా. సెక్రటరీగానో, ప్రెసిడెంట్గానో, రకరకాల హోదాల్లో సర్వీస్ చేస్తున్నా. వాళ్ళంతా డిజిటల్, ఓకే, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మొదలైనప్పుడు ఏమన్నారు, 40 రోజుల్లో తీసే సినిమా 2 కెమెరాలు 3 కెమెరాలు తీసి 30 రోజుల్లో తీస్తామన్నారు. ఈజీ అన్నారు. ఫిలిం వేస్ట్ కాదన్నారు, ప్రింట్లు వేస్ట్ అవ్వన్నారు. 40 స్టేషన్లో రిలీజ్ చేసే బదులు 100 స్టేషన్లో చేయొచ్చు అన్నారు. ఇవన్నీ ప్రొడ్యూసర్లు చాలా అసలు గాలిలో దీపాలు పెట్టి చూపించారు. రియల్ ఇమేజ్ వాళ్ళు, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది, క్యూబ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు టేక్ ఆఫ్ ఏంటి, 10 to 15 ఇయర్సే మేము మీకు ఛార్జ్ చేస్తాం, అది కూడా మినిమం ఛార్జ్ చేస్తాం. 15 ఇయర్స్ తర్వాత 0 ఛార్జ్ అన్నవాళ్ళు ఇప్పుడు 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు అయింది. రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నారు. క్యూబ్, యూఎఫ్ఓ, అదర్ లాంగ్వేజ్ కూడా అంతే కదా సార్, మొత్తం తమిళ్ కానీ కన్నడ. హిందీలో కొంతమంది ప్రొడ్యూసర్లకు ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, ఇంగ్లీష్ సినిమాలు ఫ్రీగా ఆడుతున్నారు. నో విపిఎఫ్, నో విపిఎఫ్. తెలుగు ప్రొడ్యూసర్ కాకపోతే ఇక్కడ లోకల్గా కొంతమందికి అంటారు, కొంతమంది పార్ట్నర్షిప్ అంటారు, ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కరు పార్ట్నర్షిప్ అంటారు. కేరళ ప్రొడ్యూసర్ల కౌన్సిల్ ఒక ఇది పెట్టింది, వాళ్ళ యాప్ ద్వారా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కేరళలో. క్యూబ్ రిలీజ్ ఇది ఏం లేకుండానే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కేరళలో. 40-50 సెంటర్లు చేస్తున్నారు, కొన్ని సెంటర్లు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రియల్ ఇమేజ్ వాళ్ళు కూడా తెలుగులో ఒక రేటు, తమిళ్లో ఒక రేటు, కన్నడలో ఒక రేటు, మలయాళంలో ఒక రేటు. అది కూడా డిమాండ్ అండ్ సప్లై. ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్ల మీద వాళ్ళకి డిమాండ్ ఉందో, వాళ్ళకి హోల్డ్ ఉందో అక్కడ రేట్లు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సరెండర్ అయిందా అక్కడ ఒక రేటు, అవలేదా అక్కడ ఒక రేటు. అది అట్లా మారే ఛాన్స్ ఉంటుందండి. ఇది మారే ఛాన్స్ అంటే ప్రొడ్యూసర్లు ఏకం అవ్వాలి సార్. ఈ డిజిటల్ మీడియా వాళ్ళకి చెప్పాలి సార్, మీరు ఒక లాంగ్వేజ్ వాళ్ళకి, ఇంగ్లీష్ సినిమాలకి, ఫారెన్ ఫిల్మ్స్ అన్నీ ఫ్రీగా వేస్తున్నారు, నో విపిఎఫ్. హిందీ సినిమాలు ఇది ఆదిత్య చోప్రా, బిఆర్ కొన్ని బ్యానర్లు ఉన్నాయి, ఒక నాడేడ్వాలా, అట్లా కొన్ని బ్యానర్లకి ఫ్రీ విపిఎఫ్ ఛార్జెస్ లేవు. డిమాండ్ చేసి వాళ్ళు ఫ్రీ అయితేనే మీకు కంటెంట్ ఇస్తామంటే వాళ్ళు వేస్తున్నారు. మరి మరి పెద్ద హీరోల సినిమాలు మనం డిమాండ్ చేయలేము, ప్రొడ్యూసర్లు చేయలేము. ప్రొడ్యూసర్లకి అసలు ఒకటి సార్, ఎక్కడ బొక్కలో మన డ్రైనేజీలో డబ్బులు ఎంత పోతుంది అనేది తెలుసా? ఎన్ని 100 కోట్లు టేకాఫ్ బడ్జెట్, ఎన్ని 100 కోట్లు ల్యాండింగ్ బడ్జెట్.
ఉమ్, ఉమ్, ఎక్కడ పోతుంది ఇదంతా? ఎక్కడ పోతుందంటే పర్ డే ఎక్స్పెండిచర్ ఎంత? ఇవాళ కనీసం 30-40 లక్షలు లేనిది సినిమా షూటింగ్ ప్లాన్ చేయగలరా? పెద్ద హీరోలు చెప్తాను. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఓ మినీ బస్ స్టాండ్ లాగా ఉండాలి, బౌన్సర్లు ఒక 20-30 మంది ఉండాలి, వాళ్ళకి బేటాలు ఫుడ్లు, ఒక్కొక్కడికి 5,000-6,000 బేటాలు ఫుడ్లు, వాళ్ళకి మెయింటెనెన్సు, ఉమ్, క్యారవాన్లోంచి ఫ్లోర్లో రావడానికి బౌన్సర్లు కావాలి, ఎక్కడికి వెళ్ళినా బౌన్సర్లు కావాలి. అంతకుముందు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, చిరంజీవి గారి దాకా, బాలకృష్ణ గారి దాకా బౌన్సర్లతో తిరిగారు వాళ్ళు. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తీసుకొస్తున్నారు కానీ మేనేజర్ చూసుకునేవాడు. ఉమ్, ఉమ్, అసలు చూసుకోవడం దూరిపోయేవాళ్ళు సార్ జనంలోకి వీళ్ళు. అవును అవును. హీరోలకు భయం ఏంటి సార్? ఇప్పుడు మాస్ హీరోలు వీళ్ళందరూ జనంలోకి వెళ్తే ఏమవుతుంది? రామారావు అలా దూసుకెళ్ళిపోయేవారు క్రౌడ్లోకి, అవును. కృష్ణ గారు వెళ్ళిపోయేవారు, చిరంజీవి గారు వెళ్ళేవారు, బాలకృష్ణ గారు వెళ్ళేవాళ్ళు. ఉమ్, అందరూ బాబులు కాదు అప్పుడులో. అవును బాలయ్య బాబు అనేది ఇప్పుడు వచ్చింది. అవును బాలయ్య అనేవాళ్ళు. అవును అవును అవును. దేవివర ప్రసాద్ ఎన్టీ రామారావు డేట్లు చూశారు. ఉమ్, తర్వాత దేవివర ప్రసాద్ ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన దేవివర ప్రసాద్ చూశారు. ఉమ్, అప్పుడు బాలయ్య ప్రొడ్యూసర్లందరికీ. ఓకే ఓకే. హరికృష్ణ గారు ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశారు. ఉమ్, ఆ రోజుల్లో బాలయ్య బాబు లేదు, ఇప్పుడు బాబులు ఆడాని, అవును. కోట్లతో పాటు బాబులు ఆడాయి. అవునా అవునా. అదే నేను ఓపెన్గా చెప్తున్నా, మనసులో చెప్తున్నా. అదే అదే అదే. నేను ఎవరిని కించపరచాలని కాదు. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ అనేవాడు అన్నం పెడుతున్నాడు. ఆ ప్రొడ్యూసర్ మనకు అన్నం పెట్టినాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెన్షన్లో మెడిక్లెయిమ్లో తీసుకుంటున్నాడు. అవును. ఉమ్, మీరు అన్నారే 100 కోట్లని, కోట్లు తీసుకున్న వాళ్ళకి 1 కోటి రూపాయలు తీసుకున్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ 30 లక్షలు కట్టాలి. దాని బదులు మీరు చారిటీ కట్టండి. ఉమ్, ఏది ఇండస్ట్రీలోనే మీ చుట్టూ తిరిగేవాళ్ళే, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్, కెమెరా అసిస్టెంట్లు, సెట్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, హెల్పర్సు ఎంతోమంది ఉన్నారుగా. దెబ్బతిన్న ప్రొడ్యూసర్లు, దెబ్బతిన్న డైరెక్టర్లు, ఫుడ్కి గడవలేని డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారుగా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ ఎంత? 5,000 మంది దాదాపు. 5,000 మంది సినిమాలు తీస్తున్నారా? 500 మంది కూడా తీయట్లేదు. తీయట్లే. అవునా. 500 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. ఉమ్, ఇట్టా పెట్టే ప్రొడ్యూసర్ ఇలా తీసుకుంటున్నారు. అవును. ఆ అవసరం ఎందుకు వచ్చింది? మీరు కూడా నాగేశ్వరరావు గారితో కాలేజీ బుల్లోడు తీశారు కదా సినిమా. అప్పుడు బాగా ట్రెండ్ సెక్టర్ అయింది ఆ సినిమా. ట్రెండ్ ఆ సినిమా గురించి నాగేశ్వరరావు గారితో కాలేజీ బుల్లోడికి ముందు ప్రాణదాత తీశాను సార్. అవునండి. అది బాగా ఆడింది కానీ అంత కానీ కాలేజీ బుల్లోడు పెద్ద సక్సెస్. ఇది అవ్వాల, నాకు సాటిస్ఫై అవ్వాల. నేను 1971లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. 72 నుంచి నేను నాగేశ్వర ప్రతి బర్త్డేకి ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన అభిమాని మీరు? ఆయన అభిమాని. బర్త్డే ఫోటో ఉంది, ఫస్ట్ 72 ఫోటో మీకు పంపించాను. ఓకే ఓకే ఓకే. 72 నుంచి ప్రతి సంవత్సరం ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన బర్త్డే, ఆయన అభిమాని. ఓకే. కారణం లక్ష్మీ ఫిలిమ్స్ ఎక్కువ నాగేశ్వర సినిమాలు, అన్నపూర్ణ ఫిలిమ్స్, ఓకే. నాగేశ్వర సినిమాలు. అట్లా ఆయనతో ట్రావెల్, లక్ష్మీ ఫిలిమ్స్ షూటింగ్ల దగ్గరికి వెళ్ళటం, ప్రొడ్యూసర్లు చెక్కులు తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడ నాగేశ్వరతో ఇంటరాక్ట్ అవ్వటం, అట్లా ఆయనతోనే సినిమా తీయాలని వెళ్ళటం. పరశూర్ బ్రదర్స్ ఒక చెప్తే వెళ్ళి ప్రాణదాత తీసాం. బాగానే ఉంది, పేరు వచ్చింది. కానీ నాకు హ్యాపీ కాదు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్, పెద్ద అనుకున్న లెవెల్లో మిగల్లా. ప్రాణదాతకి సీతారామయ్య గారి మనవరాల తర్వాత నాగేశ్వరతో సినిమా అంటే హై ఎక్స్పెక్టెడ్. డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి రేట్ ఇచ్చారు. నేను సేఫ్, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్, కానీ ప్రాఫిట్ రాలా, నాకు తృప్తి రాలా. వెంటనే నాగేశ్వరే ఆ షూటింగ్లో ఒక లైన్ చెప్పారు. ఆ లైన్ డెవలప్ చేయండి అని చెప్పంటే నా కాలేజీ బులోడు లైను సత్యానంద్ గారు, బొమ్మిడిపాటి రాధాకృష్ణ గారు, వెంకట్రావు గారు, ఓంకార్ గారు, 5 రైటర్లను కూర్చోబెట్టి ఆ స్క్రిప్ట్ రెడీ చేశా. 4 నెలలు 5 నెలలు పట్టింది. ఆ సబ్జెక్ట్ రెడీ అయిన తర్వాత నాగేశ్వరకి వినిపించా. ఓకే ప్రొసీడ్ అన్నారు, తీసాం. కరెక్ట్గా 33 రోజుల్లో తీశాను సార్ ఆ సినిమా. ఆ సినిమాలో 28 మంది ఆర్టిస్టులు ఉన్నారు, మెయిన్ ఆర్టిస్టులు. ఏ రోజు నైట్ షూటింగ్లు చేయలేం. మళ్ళీ ఒకరోజు కంపల్సరీ నైట్ ఎఫెక్ట్ నాగేశ్వర్ కోసం 6 to 2 కాల్ షీట్ వేశాను. ఓకే. నెక్స్ట్ డే హాలిడే ఇమ్మన్నారు, ఇచ్చాను. ఏ రోజు 9 to 6 కాల్ షీట్లే. 9లో ప్రాణ్ ప్రసాద్, 6 తర్వాత ఉండను అనేవారు. అట్టాగే చేశాంగా, అట్టాగే చేసి కంప్లీట్ చేశాంగా. మరి కాలేజ్ బుల్లోడు హిట్ అయింది.
ప్రాణదాత అనుకున్న రేంజ్లో హిట్ అవ్వలేదు కాబట్టి ప్రాణదాత సీతారామయ్య గారి మనవరాలు ప్రాణదాత తర్వాత నాగేశ్వరతో ఫ్లవరీ షర్ట్స్ డిస్కో శాంతితో డ్యాన్సులు అవును. ఇవన్నీ ఎవడు చూస్తాడు నువ్వు పిచ్చాడు అయ్యి నాగేశ్వర అభిమానం ఈ సినిమా తీసావు అయ్యి ఆ లుక్కే బాగుండేది ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ఆ సినిమా నచ్చలేదు సార్. ఓకే. ఒక్క డిస్ట్రిబ్యూటర్కి నచ్చల. ప్రింట్ తీసుకుని హైదరాబాదు చెన్నై తిరుగుతూ ఉండేవాడిని. ఇక్కడ కానీ అక్కడ కానీ 56 షోలు వేసా. కాలేజ్ బుల్లెట్ బిజినెస్ షోలు 56 షోలు. కాలేజ్ బుల్లెట్ ఎవరికి నచ్చల. అందరూ చూసి అట్లీస్ట్ పర్వాలేదో బాగుందో ఏదో ఒకటి చెప్తారుగా, ఈ డోర్ నుంచి చూసి ఆ డోర్ నుంచి పారిపోయేవాళ్ళు. వాళ్ళలో కొంతమంది నా పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళు ఏదో వంకలు చెప్పేవాళ్ళు, కూతురు పెళ్లి చేసుకున్నాను పెట్టుకున్నాను ఈ సినిమాకి వదిలేయండి నెక్స్ట్ సినిమా కలుద్దాం అన్నాడు. ఓకే, రామానాయుడు గారిని బతుకుమాలుకుని కొన్ని ఏరియాలు, కొంతమంది ఫ్రెండ్స్ని బతుకుమాలుకుని కొన్ని ఏరియాలు ఓన్ రిలీజ్ చేశాను సార్. మొత్తం ఓన్ రిలీజ్. ఆ రోజుల్లో 82 లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, 3.5 కోట్లు నాకు 3 times పైన నేను ఓన్ రిలీజ్ చేశాను. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీ, రామానాయుడు గారు హ్యాపీగా నాకు నెల ఇచ్చారు. రిలీజ్ అయినా కావాలంటే నువ్వు అమ్ముకో ప్రసాద్ అన్నారు. ఇది సినిమా హిట్ అయింది. ఒక డిస్ట్రిబ్యూటర్ నన్ను గుంటూరు జిల్లా 5 లక్షలు ఇవ్వమని అడిగా అడ్వాన్స్. లేదు సార్ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను తర్వాత చదువుదానండి. 5 లక్షలు లేవన్న ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయిన మర్నాడు 25 లక్షలకి ఆఫర్ ఇచ్చాడు. ఓకే, నేను వాళ్ళు కొంటాను నాకు ఇచ్చేయండి. రామానాయుడు గారిని కావాలంటే నేను వెళ్ళి అడుగుతాను, ఆయన ఆఫీస్లో ఉంది. రామానాయుడు గారు ఎంతన్నా బిజినెస్ చేయనండి, ఆయనకి ఇచ్చేసాను. అది 25 లక్షలు చేస్తుందో 5 లక్షలే చేస్తుందో నాకు వద్దిక వద్దని చెప్పాను. ఇవ్వలా, తర్వాత అమ్మలా. అందుకనే విజయవాడ అప్పట్లో ఐలాపురం హోటల్ పెద్ద హోటల్, ఐలాపురం హోటల్లో అందరినీ దింపి అక్కడి నుంచి తొమ్మలపల్లి కళాక్షేత్రానికి ఒక కొత్త జిప్సీ కొని నాగేశ్వరిని చిరంజీవి గారు చీఫ్ గెస్ట్, అప్పుడు అమెరికా నుంచి వచ్చారు ఆయన చీఫ్ గెస్ట్, దుక్కిపాటి మసూందరరావు గారు, రామానాయుడు గారు, నాకు ఇష్టమైన చిరంజీవి గారిని, ఇష్టమైన రామానాయుడు గారిని, ఇష్టమైన దుక్కిపాటి మసూందరరావుని చీఫ్ గెస్ట్లోకి పిలిచి విజయవాడలో ఐలాపురం హోటల్ నుంచి తొమ్మలపల్లి కళాక్షేత్రం దాకా ఓపెన్ ఎయిర్లో తీసుకెళ్ళి ఆర్టిస్టులందరినీ మొత్తం ఒక 12 జీపుల్లో అక్కడ గ్రాండ్గా ఫంక్షన్ చేసి అక్కినే నాగేశ్వరికి స్వర్ణ కంకణం, కాలేజీ బుల్లో లాకెట్ పెట్టి బ్రహ్మాండంగా ఓపెన్ ఎయిర్. ఆ రోజుల్లో 16 లక్షలు ఖర్చు అయింది ఫంక్షన్. మీరు తీసుకెళ్ళిన రచయిత ఓంకార్. తర్వాత కాలేజీ బుల్లో సంగతి ఇంకొక మాట ఏంటంటే హీరోలు బిహేవియరు అంటే ప్రొడ్యూసర్ గురించి మనసు పెట్టే హీరోలు ఎట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సార్, ప్రాణదాత హ్యాపీ, అంతా హ్యాపీ. తర్వాత నాగేశ్వర్ ఆయనే లైన్ చెప్పారు, నేను డెవలప్ చేశాను, తీసుకెళ్ళాను. రెండో సినిమా ఆయనతోనే చేశాను, ఇమీడియట్గానే చేశాను. అయిన తర్వాత ఇన్ని షోలు వేసాం. ఆయన నాకు డబ్బింగ్తో సహా కంప్లీట్ చేసేసి ఆయన అమెరికా ట్రీట్మెంట్కి వెళ్ళారు. ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చి నాకు ఫ్లైట్లో కనపడ్డారు. నేను చెన్నై నుంచి సెన్సార్ ఇక్కడ ఉండేది అప్పుడు, హైదరాబాద్లో సెన్సార్ ఉండేది తెలుగు సినిమా. ప్రింట్ తీసుకుని హైదరాబాద్ వస్తున్నా, ప్రసాద్ ఏంటి సినిమా ఎట్లా ఉంది, రిలీజ్ అయిందా అని అడిగారు. అవలేదు సార్, సెన్సార్కి ప్రింట్ తీసుకొస్తున్నాను, రిలీజ్ ముందు ఇట్లా 56 షోలు వేసాను, ఎవరికి నచ్చలేదు, రామానాయుడు గారిని బతిమాలుకుని సినిమా రిలీజ్ చేసుకుంటున్నాను, చూద్దాం ఎట్లుంటే అట్లా అని. నాకు నచ్చింది, నేను నమ్మకంగానే ఉన్నాను, ఓన్గా రిలీజ్ చేస్తున్నాను సార్, నా ఫైనాన్షియల్ అందరినీ ఫైనాన్స్ ఆపుకుని నేను సినిమా రిలీజ్ చేస్తున్నానని. ఓకే ప్రొసీడ్ అని ఫ్లైట్ దిగి వెళ్ళే ముందు ప్రసాద్ రేపు ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వస్తావా అన్నాడు. వస్తాను సార్. అదేంటి మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా అమెరికా నుంచి, అలసిపోయారు. కాదు ఊరిని బ్రేక్ఫాస్ట్కి ఒక 1/2 అవర్ 1 అవర్ రా అన్నారు. వెళ్ళాను. వెళ్తే ముందు ఆఫీస్ రూమ్లో కూర్చున్నాను. టేబుల్ మీద ఒక చెక్ పెట్టారు ఆయన. నేను ఆయనకి అప్పుడు ఒక అమౌంట్ ఎంత అయితే ఇచ్చానో అంత అమౌంట్ చెక్ అది. ఆ సినిమాకి అంత అమౌంట్ అంత అమౌంట్ టేబుల్ మీద చెక్ పెట్టాడు ఆయన. లేదు సార్, నేను రిలీజ్ ప్లాన్ చేసుకున్నాను, మీరు నా సినిమాకి పని చేశారు, నాకొద్దు, నాకు అవసరం లేదు, నాకు సినిమా మీద నమ్మకం ఉంది,
నా డబ్బులు నాకు వస్తాయని నమ్మకం ఉంది, నాకు వద్దు. లేదు ప్రసాద్, నాకు నమ్మకం ఉంది, నువ్వు రిలీజే నాకు ఇవ్వు, నాకు ఈ సినిమా రిలీజ్కి వాడుకున్నారు. రిలీజ్ ప్లాన్ చేసి ఇచ్చాను సార్, ఇక నాకు అక్కర్లేదు, చెక్ హ్యాపీగా రిటర్న్ చేసి వాళ్ళ ఇంటూ టిఫిన్ చేసి వచ్చా. ఓకే, గ్రేట్. అవశ్యంలో నిజంగా ఆ బాధలు కూడా మీరు నిజంగా అప్పుడు స్ట్రగుల్ నిజంగా అలాగే అందరికీ అనిపిస్తుంది కదా సార్. అంతే, ఆ రోజుల్లో రిలీజ్ కష్టం ఉంటే ఏ ప్రొడ్యూసర్కి ఏ హీరో అండగా నిలబడ్డారంటే కృష్ణ గారి గురించి చెప్పుకునే వాళ్ళు, నేను నాగేశ్వర గారి గురించి చెప్తాను. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగానే గాడి తప్పిందని అందరూ చెప్తా ఉన్నారు. సరైన ట్రాక్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఒక సీనియర్ నిర్మాతగా మీరు ఏం చెప్తారు? నెంబర్ 1. కానీ ఇలా ఉన్నా కానీ ఇప్పుడు కూడా సంవత్సరానికి 150-200 సినిమాలు వస్తూనే ఉన్నాయి, అయ్యేం ఆగల. ఎక్కడ ఆ లోటు? గాడి తప్పిందంటే సార్ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు పాప్కార్న్ ఎంత అంటారు, అంత అంటారు, ఎంత అంటారు. ఎగ్జిబిటర్ నానా తిప్పలు పడి సైకిల్ స్టాండ్, ఇప్పుడు కార్ పార్కింగ్ అనుకోండి, కార్ పార్కింగ్ డబ్బులు, క్యాంటీన్ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు అమ్మి, టికెట్లు అమ్మి, ఎక్స్ట్రా రేట్లు పెట్టామో ఏం చేసో, పర్సంటేజ్ వచ్చే పర్సంటేజ్, రెంట్ వస్తే రెంటు. ఎగ్జిబిటర్ రూపాయి పోగు చేసి ఒక డిస్ట్రిబ్యూటర్కి కోట్లు ఇస్తున్నాడు సార్. అవును, ఒక డిస్ట్రిబ్యూటర్ కోట్లు తీసుకెళ్ళి ప్రొడ్యూసర్కి ఇస్తున్నాడు సార్. ప్రొడ్యూసర్ కోట్లు తీసుకెళ్ళి హీరోకి, డైరెక్టర్కి, కొంతమంది మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి ఇస్తున్నారు. విచ్ ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. ఆ పెద్ద హీరోలు మళ్ళా ఇండస్ట్రీలో రీఇన్వెస్ట్ చేస్తున్నారా, పెద్ద డైరెక్టర్లు రీఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక రామానాయుడు గారు సినిమాల మీద సినిమాలు, ఇక్కడే స్టూడియోలు కట్టారు, ఇక్కడే ఇది చేశారు, సినిమాలు చేశారు. ఒక రామోజీరావు గారు స్టూడియో డెవలప్ చేశారు, ఇండస్ట్రీ డెవలప్ చేసి సినిమాల్లో సంపాదించి సినిమాల్లో పెట్టారు. పద్మాల స్టూడియో కృష్ణ గారు సినిమాల్లో సంపాదించి సినిమాల్లోనే పెట్టారు. అట్లాగే నేను కూడా నాకు అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. ఓ ఫ్లాట్ వచ్చినప్పుడు నేనేం కుంగిపోలా, ఓ హిట్ వచ్చినప్పుడు నేనే సక్సెస్ అవ్వాలా. సినిమాలు తీస్తానే ఉన్నా. 31 నెంబర్ వచ్చిందంటే ధైర్యంగా ముందు అడిగేశాను కాబట్టి. దానిలో అటర్ ఫ్లాప్లు ఉన్నాయి, సూపర్ హిట్లు ఉన్నాయి. అయినా నేనే విధాలు రామానాయుడు గారిని, రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకొని ముందు అడిగాడు. వాళ్ళ నిర్మాతలు మీరు తీసే కథ మీకు తెలీదు. పెద్ద హీరోల నిర్మాతలు పర్టికులర్గా ఒక డైరెక్టరు ఒక హీరో దగ్గరికి వెళ్ళి, అంటే పలానా లాంగ్వేజీ, పలానా హీరో అని నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఫస్ట్ నా అన్నదమ్ములు అనే ప్రొడ్యూసర్నే బ్లేమ్ చేస్తున్నా, ఎక్సెప్ట్ అశ్విని దత్ గారు. మిగతా అందరూ తప్పినాళ్లే. ఎట్లాగంటే ప్రపోజల్ మేకర్స్, దే ఆర్ నాట్ ఫిల్మ్ మేకర్స్. ఒక డైరెక్టర్ వెళ్ళి హీరో కథ చెప్తే, హీరోకి నచ్చితే వాళ్ళు ప్రొడ్యూసర్ పిక్ చేస్తే, ఆ ప్రొడ్యూసరు ఎవరో కేపబుల్ ఉన్న ప్రొడ్యూసరా కాదా? వాళ్ళ సోకాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు సినిమాలు తీయలేరా? వీళ్ళకంటే బాగా తీయలేరా? వాళ్ళు మీకు ఏమన్నా డబ్బులు ఎగ్గొట్టారా? ఎందుకు వాళ్ళని పిలవట్లా? మీ కాంపౌండ్ ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారుగా. ఆ రోజుల్లో రామారావు నాగేశ్వర గారు పిలిచి ఇచ్చినట్టుగా డేట్లు ఎందుకు ఎవరు? మీతో సినిమాలు తీసి అందరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఏ పెద్ద హీరోతో, ఆల్ లాంగ్వేజ్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ పెద్ద హీరోతో సినిమా తీసి వాళ్ళు హ్యాపీగా ఉన్నామని ఒక్కొక్క లాంగ్వేజ్లో 5 ప్రొడ్యూసర్లు చూపించండి. 5 ఎక్కువద్దు. అందరూ ఏదో రకంగా దెబ్బతిన్నారు, ఎక్కడో చోట దెబ్బతిన్నారు. కాస్ట్ ఫెయిల్యూర్, ఆర్ సబ్జెక్ట్ ఫెయిల్యూర్, ఆర్ ఏదో ఫెయిల్యూర్, ఆర్ ఇంటర్ఫీరెన్స్ లేక. రామానాయుడు గారు లాగా కమాండింగ్గా ఎందుకు సినిమా తీయలేకపోతున్నాం? ముందు కథ ఎన్నుకొని, రామానాయుడు గారు కథ వినేవారు, కథను బట్టి డైరెక్టర్ చెప్పేవారు, డైరెక్టర్ని బట్టి హీరో దగ్గరికి వెళ్ళేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళు. బడ్జెట్, ప్లాను. నేను సినిమా ఆయన పద్ధతిలోనే, సినిమా మొదలుపెట్టే ముందు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ని, కో డైరెక్టర్ని పిలిచి మన సినిమాలో ఎన్ని పాటలు, సిట్యుయేషన్స్ ప్రకారం 5 పాటలు. వేటూరు గారి దగ్గరికి వెళ్ళేవాడిని, సింగిల్ కార్డ్ సింగర్, రైటరు. వేటూరు గారు, నా సినిమాలో 5 పాటలు ఉన్నాయి, 5 పాటలు సింగిల్ పేమెంట్. పలానా కో డైరెక్టర్ వచ్చి మీతో పాటలు రాయించుకుంటాడు, నేను రాను, అంతే. అట్లాగే కో డైరెక్టర్ చెప్పేవాడిని, మన సినిమాకి టిల్ ఫినిష్ షెడ్యూల్ వేయండి, షెడ్యూల్ ప్రకారం మీకు కాస్ట్యూమ్ షెడ్యూల్ వేయండి,
ప్రాప్స్ షెడ్యూల్ వేయండి. ఏ షెడ్యూల్లో, ఏ షూటింగ్లో, ఏ సాంగ్స్లో, ఏ ఫైట్లో ఏ ప్రాప్స్ కావాలి, ఏ కాస్ట్యూమ్స్ కావాలి అన్నీ కొని అక్కడ పెట్టేవాడిని. ఏది సినిమా కొబ్బరికాయ కొట్టే ముందే పెట్టిన తర్వాత వాళ్ళ ఫలానా ఆర్టిస్ట్ రాలా, సురేష్ గారు రాలా, షూటింగ్ ఆగేది కాదు. ఆల్టర్నేటివ్ ఎవరు, ఆల్టర్నేటివ్ ప్లాన్. నా షూటింగ్ ఆగేది కాదు కాబట్టే నేను 30 నుంచి 35, 38 రోజుల్లో సినిమాలు కంప్లీట్ చేశాను. ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సినిమాలు చేశా. వాళ్ళు నేనే చేయలేను. హిట్టో ఫ్లాపో తర్వాత పక్కన పెట్టండి. అలా డిసిప్లిన్డ్గా ప్లాన్డ్గా చేసే ప్రొడ్యూసర్లు చెప్పండి. వాళ్ళు లొకేషన్కి వెళ్ళి కూర్చోగలిగే దమ్ము ప్రొడ్యూసర్కి ఉందా? నేను చెవులారా విన్నాను సార్ మెడ్రాస్లో. ఆయనకేం పని, ఆఫీసులో కూర్చొని డబ్బులు పంపానండి, మేము సినిమా తీసి ఫస్ట్ కాపీ చూపిస్తాం, ఇంక్లూడింగ్ ఏవిఎం బ్యానర్కి డిక్టేట్ చేసిన డైరెక్టర్ దగ్గర నేను ఆ మాట విన్నాను. కథ ఏంటో ప్రొడ్యూసర్కి తెలియదు, మీ షెడ్యూల్ ఏంటో తెలియదు, వాళ్ళ మీ కాంబినేషన్ ఆర్టిస్టులు ఏంటో తెలియదు, మీరు ఎన్ని సీన్లు తీస్తున్నారో ఎన్ని షాట్లు తీస్తున్నారో తెలియదు. ఎందుకది? ఎవరి డబ్బు? మీ డబ్బు తీసుకెళ్ళి ఎవడో మేనేజర్ చేతికి ఇస్తే వాడు డైరెక్టర్ చెప్పినట్టు ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి ఇస్తే మీ బడ్జెట్ కంట్రోల్లో ఎట్లా ఉంటుంది సార్? టేకాఫ్ బడ్జెట్కి ల్యాండింగ్ బడ్జెట్కి ఎప్పుడూ తేడానే ఉంటుంది. ఆ బడ్జెట్ మీ కాస్టే మీ లాస్. అదే ప్లాన్డ్గా సినిమా నిర్మాతలు అక్కడ కూర్చుని సినిమాలు తీస్తే బాగుంటుంది. నేను ఈ మధ్య చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, ఇండస్ట్రీ మ్యాగజైన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సినిమాలు తీయగలిగిన ప్రొడ్యూసర్లు ఒక 200 మంది మినిమం ఉంటారు. మనకి సంవత్సరానికి 200 సినిమాలు వస్తున్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, మీ టీంతో మీరు సినిమాలు తీయండి. ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అని చెప్పి డైరెక్టర్ ఎవరినో పెడితే ఆ డైరెక్టర్ పెట్టిన మేనేజర్ చెప్పినట్టు డబ్బులు ఇచ్చి పంపకుండా మీరు ఒక ప్రొడ్యూసర్ని పిలవండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సినిమాలు తీయగలిగిన ప్రొడ్యూసర్ పిలిచి, సార్ మీరు దెబ్బతిన్నారు, మీరు సినిమాలు తీయలేకపోతున్నారు, నేను సినిమా తీస్తున్నా, నా సినిమాకి మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయండి, మీరు 50 లక్షలు 10 లక్షలు రెమ్యూనరేషన్ బడ్జెట్ బట్టి సినిమాని బట్టి తీసుకోండి. మంచి ఆలోచన సార్. తీస్తే ఎక్స్పీరియన్సు. ఇప్పుడు సురేష్ గారికి సినిమా తీయమని అవకాశం ఇస్తే 100 కోట్లు అయ్యే సినిమా 75 కోట్లు తీయగలడు. ఆయనకు 1 కోటి రూపాయలు ఇచ్చినా తప్పులేదు, 10 కోట్లు మిగులుతుంది కాబట్టి. ఆ స్కీమ్ నేను చెప్పాను సార్, ఒక మ్యాగజైన్లో చెప్పాను నేను. అలా ప్రొడ్యూసర్ అనేవాడే ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. ప్లస్ సబ్జెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి, క్యాస్టింగ్ సెలక్షన్ దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. ఆయనకి క్రెడిట్ ఇవ్వండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, ఆయనకు డబ్బులు ఇవ్వండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అడుగుతేటువంటి సార్, ప్రొడ్యూసరా మనం అడుక్కునే వాళ్ళమా? ఇట్లాంటి ప్రపోజల్ చెప్పాను సార్. అట్లాంటి ప్రొడ్యూసర్లకి ఎవరు ముందుకు రారు. ఐడెంటిఫై చేసి ఎవరు ప్రొడ్యూసర్లు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారు సార్, ఫలానా బాగా సినిమాలు తీశారు, వాళ్ళు బాగా తీయగలరు, కమాండ్ ఉంది, వాళ్ళని పిలిచి మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టుకుందాం. కొన్నాళ్ళు వాకాడప్పారావు గారు లాంటి వాళ్ళు చేశారు కదా సూపర్ గుడ్ ఎందుకు పెట్టినారు? ఆయనకి ఎక్స్పీరియన్స్ కాబట్టిగా. తెలుగులో ఆయన ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్, ఆయన పెట్టారు. అట్లా కొంతమందిని పిలవండి. పెద్ద సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వండి. మీకు ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎవడు ఎందుకు కావాలి సార్? మీ మేనేజర్ని 4 పెట్టుకోండి, ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద పెట్టండి, ఆయన ప్లానింగ్ ప్రకారం మీరు పనిచేయండి. కరెక్ట్, బాగుంది, కొత్త పద్ధతి బాగుంది. మీ దృష్టిలో దాశరథి తర్వాత ఆ భర్తీ ఎవరు ఇంతవరకు లేరనేది అందరూ చెప్తుంటారు. ఆ లోటు ఎందుకు అలా ఉండిపోయింది అనుకుంటున్నారు? దాసనారాయణ గారు సార్ మెయిన్ కారణం ఏంటంటే సార్, రోజు మినిమం 20 గంటలు పనిచేసే మనిషి. ఆయన మనిషి కాదు, ఒక మిషను, ఒక ఫ్యాక్టరీ. ఆయన షూటింగ్లు చేస్తూ ఉండేవారు. ప్రాబ్లంలు ఏమైనా వస్తే షూటింగ్ మధ్యలో ఒక గంట బయటకు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. సాంగులు షూటింగ్లప్పుడు, ఫైట్లు షూటింగ్లప్పుడు కో డైరెక్టర్ల మీద పెట్టి ఆయన వచ్చి ఇండస్ట్రీ ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. అసలు ముందు రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేసే పెద్ద మనిషి లేరు. 20 గంటలు కాదు, 12 గంటల పైన కష్టపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు డెడికేటెడ్గా దాసనారాయణ గారు చేశారంటే ఆయన చెప్తే
సురేష్ ఇచ్చేయి, ప్రసాద్ ఇచ్చేయి అంటే అట్లా చేశారు అందరూ. వాళ్ళు అట్లా మాట చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. వాళ్ళు నేనేమో సలహా చెప్పాను అనుకో, ఇలా అని ఇలా వదిలేస్తారు. ఈయన ఆవిడ చెప్పేది అవుట్డేటెడ్ అన్నారు కదా, ఎందుకు వచ్చిందిలా మనం ఎవడికో సలహా చెప్పి మనం ఎందుకు అనిపించుకోవాలి? మనం తీయగలిగితే మన సొంత సినిమాలు తీద్దాం, మన కథాబలంతో సినిమాలు తీద్దాం. లేదంటే సైలెంట్గా ఛాంబర్ పనో ఇంటి పనో రోజు చక్కగా ఈ ఛానల్స్ పుణ్యం అంట చక్కగా పాత సినిమా ఒకటి కొత్త సినిమా ఒకటి చూసుకుంటా హ్యాపీగా. 75 ఏళ్ళ తర్వాత ఇంకెప్పుడు ఏం చేయాలి? 76 అన్నారు కదా. 76. నెక్స్ట్ అంటే ఏంటి మీ ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్? ఏమైనా కోరిక అనుకున్నది తీర్చాలి అనుకున్నది అట్లాంటి ఇప్పుడు లేటెస్ట్గా నాకు తమిళ్లో ఒక తెలుగు తమిళ్ చేయగలిగిన డైరెక్టర్లు, టెక్నాలజీ నాలెడ్జ్ అప్ టు డేట్గా ఉన్నవాళ్ళు. నేను కూడా అప్డేటే ఉన్నా, ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లతోనూ డైరెక్టర్లతోనూ ఈ డిస్ప్యూట్లో వాటిలో మాట్లాడితే ఇంటరాక్ట్ అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా. ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్లు నాకు ప్రపోజల్స్ ఇచ్చారు సార్. ₹1,00,00,000 బడ్జెట్, ఏఏలో మీరు మెయిన్ ఆర్టిస్టులు 4-5 3 రోజులు వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత అయితే అంత ఇచ్చి 3 రోజులు తీసుకురండి. నేను బెన్నార్ తీస్తా 2 కోట్లలో, గాడ్ ఫాదర్ తీస్తా 3 కోట్లలో, లేకపోతే మీ మా ఇంటి ఆడపడుచు 50 లక్షల్లో తీస్తా, లేకపోతే మీ కాలేజీ బుల్లోడు ప్రాణదాత ఇట్లాంటి సినిమాలు 50 లక్షల్లో 70 లక్షల్లో తీస్తా. అట్లా వస్తున్నారు సార్ ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. ఆర్టిస్టులతోనే మీరు 5-6 రోజులు పనిచేయాలి. ఇక మీరు సినిమాలో ఫైట్ మీరే చేస్తారు, డ్యాన్స్ మీరే చేస్తారు, అన్నీ మీరే చేస్తారు. అట్లా ఒక పైలట్ ట్రాక్లు నాకు చేసి చూపించారు సార్. ఒక డైరెక్టర్ అయితే మహాభారతం మొత్తం సీరియల్ చేసి చూపిస్తానని చెప్పి 4 ఎపిసోడ్లు చేసి చూపించాడు సార్. ఇప్పుడు ఆ మధ్య ఏది ఒక సినిమా సూపర్ హిట్ అయింది మనకి, నరసింహ తర్వాత చేసి సార్ ఇదిగో నరసింహ హిట్ అయింది, ఆ లైన్లో నేను చేస్తున్నాను. మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో ఉంటారు, ఇక మిగతా అంతా ఏఐ. 20 లక్షలు ఒక్కొక్క ఎపిసోడ్ బడ్జెట్. మహాభారతం మొత్తం తీస్తానని వచ్చాడు. అది మన ఛాంబర్లో మీరు ప్రెసిడెంట్గా ఉండగాను సంథింగ్ ఛాంబర్లో కీలక బాధ్యత ఉండగానే పక్కన థియేటర్స్, రూమ్స్, కొత్త బిల్డింగ్, దాని గురించి ఏదన్నా? అది 1952లో అది 2 ఎకరాల స్థలం సార్. ఆ రోజుల్లో పెద్దలు ఫౌండర్ మెంబర్స్ అక్కడ విగ్రహాలు పెట్టాను. ఛాంబర్లో మీరు ఎంటర్ అయితే ఎదురుగా గేట్లో ఎంటర్ అయితే ఎదురుగా ఫౌండర్ మెంబర్లుగా విగ్రహాలు కనబడతాయి. వాళ్ళు స్థాపించిన ఛాంబరు ఆ రోజుల్లో 2,52,000 ఆ స్థలం వాల్యూ. వాళ్ళ ఆఫ్టర్ అవర్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ వర్త్ 500 crores. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రాపర్టీ వర్త్. దానికి కారణం డివిఎస్ రాజు గారు ఫస్ట్ డెవలప్మెంట్ ప్లాను. ఆయన శిష్యులుగా నేను కానీ, కళ్యాణ్ కానీ, రవి కొట్టారకరా కానీ, ఇంకా మాలో కొంతమంది, అరుళపతి గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఆయన బాటలో అట్లాగే పుండరీకాక్ష గారు, ఏగా శ్రీనివాస్ గారు అని కొందరు డివిఎస్ రాజు గారి బ్యాచ్ ఆఫ్ ఎలిగెంట్ లిజెండ్స్ వాళ్ళ సలహా సంప్రదింపుల మీద ఛాంబర్ డెవలప్మెంట్ అనే ఆ స్థలం డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన డెవలప్ చేసి మెంబర్లకి బెనిఫిట్ స్కీమ్స్ చేద్దాం, లైక్ మెడిక్లెయిమ్, ఇట్లా డిజర్వింగ్ మెంబర్స్కి హెల్ప్ చేయటం, ఓల్డ్ ఏజ్ హోమ్, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకుంటున్నాం. అన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి డిజర్వింగ్ మెంబర్స్కి ఒక రూమ్ కట్టి ఫ్రీ సర్వీస్, వాళ్ళు ఉన్నంత కాలం అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అట్లా అది ఒక ప్లాను. అట్లా ఇప్పుడు ఫేజ్ 1 అనేది 1 lakh square feet రెంట్కి ఇచ్చాం. ఫేజ్ 2లో 2 థియేటర్లు, ఒక క్లబ్బు, 26 రూములు, మీటింగ్ హాల్, మంచి లగ్జరీ హోటల్లో ఉన్న లెవెల్లో కాన్ఫరెన్స్ హాలు, ఫుడ్ కోర్టు అన్నీ వస్తున్నాయి. క్లబ్ ఏంటంటే విత్ బార్ అని కళ్యాణ్ అంటాడు, నేను బార్ వద్దన్నా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి బార్ పెట్టి ఫెయిల్ అయ్యాం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబరే బార్ పెట్టి ఫెయిల్ అయింది. మెంబర్ల దగ్గర ఆ రోజుల్లో 10,000 కలెక్ట్ చేసి 6,000 చొప్పున రిటర్న్ ఇచ్చాం.
అట్ జమినీ ఫ్లైఓవర్ చుట్టూ 12 క్లబ్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆంధ్ర క్లబ్. 12 క్లబ్లో 6 క్లబ్బులు రన్నింగ్ ఆన్ లాస్ బికాజ్ ఆఫ్ బారు. తాగి ఇష్టం వచ్చినట్టు కూడా ఇది మనం చాంబర్లో బారు క్లబ్బు పెట్టామనుకో, మన మెంబర్లే మనకు అక్కడ మెంబర్లు, ఎవరిని నో అనలేరు. మన స్టాఫ్ మీద వాళ్ళు తిరగబడ్డారనుకోండి, స్టాఫ్ తిరగబడలేరు. బయట క్లబ్బులు వేరు, మనం పెట్టే క్లబ్బు వేరు. అందుకని క్లబ్బులో బార్ వద్దు, ఒక రిక్రియేషన్ సెంటర్ పెడదాం విత్ ఫుడ్ కోర్ట్స్. థియేటర్ ఉంది, 250 సీటింగ్ థియేటర్ పెద్దది, 40 to 50 సీటింగ్ స్టేజ్ మీద, కాంక్రీట్ స్టేజ్, సీటింగ్ కెపాసిటీ, ఎలక్ట్రికల్ డిజిటల్ లైటింగ్ పెట్టాం, ఆడియో ఫంక్షన్స్, ప్రెస్ రిలీజెస్, ప్రివ్యూ షోస్, ప్రొడ్యూసర్లకి కన్సిడరేటివ్ రేట్లో, చిన్న చిన్న ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, డిజర్వింగ్ ప్రొడ్యూసర్స్కి, మ్యారేజెస్కి, ఎంగేజ్మెంట్స్కి, లేకపోతే రిసెప్షన్స్కి అట్లా ఇవ్వడానికి పక్కన ఫుడ్ కోర్టు, థియేటర్ ఉపయోగపడుతుంది. అట్లాగే రూములు ఉన్నాయి, వాళ్ళకి రూములు కావాలంటే రూములు ఇస్తే ఓన్లీ ఫర్ మెంబర్స్ సర్వీస్. అవుట్ స్టేషన్ మెంబర్లు ఎవరన్నా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు, రూములు కానీ ఇది కానీ. రూములు కూడా ఇప్పుడు స్పాన్సర్స్ చేస్తున్నాం, ఒక్కొక్క రూమ్కి 11 లక్షలు, సూట్ రూమ్ 15 లక్షలు. ఇక్కడ ఫిలిం నగర్ క్లబ్లో అట్లా పెడితే వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ ఏవో ఉన్నాయి, సంవత్సరానికి ఇన్ని రోజులని అట్లా పెట్టి ఇదంతా కళ్యాణ్ ప్లానింగ్లో మేమందరం పనిచేస్తున్నాం. కళ్యాణ్కి ఏంటంటే ఫిలిం నగర్ క్లబ్ ఎక్స్పీరియన్స్, బిల్డర్గా అంతకుముందు 1-2 క్లబ్లు, రిసార్ట్లు వాటిలో ఉన్న ఎక్స్పీరియన్స్. కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నారు మెడ్రాస్లో, సీకే ఎంటర్టైన్మెంట్ పార్క్ అని, 500-600 కోట్ల బడ్జెట్తో పెద్ద ప్రాజెక్టు. నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు ఇనాగ్రేషన్ వస్తుంది. అక్కడే పాడి సిటీలో, ప్రైమ్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ లీజ్ తీసుకుని డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుసు చాలా విషయాలు మాకు తెలియజేశారు. ప్రత్యేకించి మీరు హైదరాబాద్ వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇప్పుడు పర్టికులర్గా నేను మీకు ఎందుకు వచ్చానంటే 24 సంవత్సరాలు సంతోషం అవార్డ్స్ అయిపోయినాయి. అవునండి, 25వ సంవత్సరం ఎప్పుడు చేయాలి చేద్దాం. ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి చేయండి. ఇద్దరు ముఖ్యమంత్రులు మీరు అభిమాన జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ మ్యాగజైన్ కానీ మీ ఫిలిం న్యూస్ కానీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెల్లారు లేస్తే ఫస్ట్ చూసేది మీదే. థ్యాంక్ యూ సార్. సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా థ్యాంక్ యూ సార్. ఈ యూట్యూబ్లో చూసేస్తున్నారు జనం. అవునండి. కాబట్టి 25వ మీ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ మీ ఆధ్వర్యంలో జరుగుతాం సార్. అన్ని నేను ఏ ఫంక్షన్ చేసినా మీరు ఉంటారు కాబట్టి నాకు కూడా పెద్ద మీరే కాబట్టి మీ వెనకాల బ్యాక్ బోన్ లాగా నేను ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు 50 సంవత్సరాల ఫంక్షన్ చేసినా నేను ఉంటాను. హెల్దీ ఎనఫ్ అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఫార్ హెల్దీ ఎనఫ్. చివరి ఒకటే ప్రశ్న, మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? ఇంతలా ఉంటాకి హెల్త్ సీక్రెట్ ఇదే చెప్పా, నో సిగరెట్, నో డ్రింకింగ్, యోగా చేస్తాను, మార్నింగ్ వాక్ కొంచెంసేపు చేస్తాను, లిమిటెడ్ డైట్, వీక్లీ ఓన్లీ వన్స్ నాన్ వెజ్, డైలీ నాన్ వెజ్ అనేది లేదు అసలు లైఫ్లో. ఫిలిం న్యూస్, మీ డిజిటల్ వీడియో ఛానల్ మెంబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ, మీ స్టాఫ్కి, మీ కెమెరామెన్కి అందరికీ, మీ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్కి అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. 25వ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గ్రాండ్గా చేయండి. మీ వెనకాల నేను ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.